Good morning. Okay. Good morning, leaders. Very good morning. Let's welcome Nagalakshmi Madam, great leader, silver director, gold director. Nagalakshmi Madam, welcome to Zoom. Please unmute చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సురేష్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. నా పేరు నాగలక్ష్మి అండి. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్. అట్లాగే వెల్కమ్ ద వెస్టేజ్ ఫ్యామిలీ, వెల్కమ్ విష్ టు వెల్త్. నా పేరు నాగలక్ష్మి అండి. నేను వచ్చేసి బీసీ హాస్టల్లో అటెండర్ గా జాబ్ చేస్తాను. దాంతో పాటు బ్యూటీ పార్లర్ ఉంది నాకు. నేను ఆల్రెడీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. మా విలేజ్ వచ్చేసి అమ్మబ్రోలు. నన్ను వెస్టేజ్ లోకి తీసుకొచ్చింది వేదవాణి మేడం గారు. మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు వెస్టేజ్ అంటే ఏంటి, నాకు ఆల్రెడీ బయట ఇన్కమ్ ఉంది కదా, ఇది ఎందుకు నాకు అనిపించేది. కానీ సురేష్ సారు దీని యొక్క గొప్పతనాన్ని చెప్పి నన్ను వెస్టేజ్ లో నిలబడేలాగా చూశారు. అలాగే మా అప్లైనర్స్ వేదవాణి మేడం గారు, దినేష్ సారు, సురేష్ సారు, శివకోటి సారు, శోభా మేడం గారు మా అప్లైనర్స్. మా టాప్ అప్లైనర్స్ వచ్చేసి మా టాప్ మెంటర్ వచ్చేసి ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారు అసోసియేషన్ లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఈ అసోసియేషన్ లోనే ఉండాలి ఉండాలి అని అనిపించిందంటే, సార్ ఎప్పుడు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా బాగా నచ్చుతుంది సార్ విలువలు. అలాగే నేను ఇంత దూరం జర్నీ చేశానంటే కారణం నేను ఒక్కదాన్ని కాదండి. నా లైఫ్ లైనర్స్ నాకు సపోర్ట్ చేస్తూ, నా నాకు అక్క చెల్లెళ్ళుగా, అన్న తమ్ముళ్ళుగా తోడు నిలబడి మేమున్నామని చెప్పి నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ అందిస్తూ నన్ను ఇంత దూరం నిలబెట్టారు. ఇలాంటి జూములు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా వాళ్ళ వల్లే వచ్చింది. ఎందుకంటే బయట ఎక్కడ నేనెవరో తెలియదు. కనీసం మనకున్న ఆ ఈ బ్యూటీషియన్ ని వాడుకొని బయట జనాలకి తెలియాలని నేను మా లీడర్స్ కోసం నేను ఆలోచించుకొని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే పలానా నాగలక్ష్మి మేడం టీం అంటే ఎవరు అనుకోకూడదు. ఎవరు ఓకే బ్యూటీషియన్ ట్రైనర్ నాగలక్ష్మి మేడం అని అనుకోవాలనే ఒక వాస్తవంతో నేను ఈ జూమ్స్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జూమ్ ఇవ్వడం అయితే చాలా కష్టం అండి నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. అందులో నా వాయిస్ చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటది. ఈ రోజు నేను ఖచ్చితంగా చాలా నిదానంగా చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఓకే లీడర్స్, ఇంకా మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. చూడండి, రికార్డ్ చేస్తున్నారు దినేష్ సార్ ఆల్రెడీ. ఆ రికార్డు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది వీడియోస్ ఎక్కువైపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది మనం వెతకడం కష్టం అయిపోతుంది. వీలైతే ట్రై చేయండి రాయడానికి. లేదంటే రికార్డు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే లీడర్, స్టార్ట్ చేద్దాం జూమ్. ఓకేనా దినేష్ సార్? దినేష్ సార్ స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. లీడర్స్ గమనించండి, నేను ఎక్కువ ప్రొడక్ట్స్ చెప్పను ఈరోజు. కేవలం ఒక 5 ప్రొడక్ట్స్ మాత్రమే చెప్తాను. వాటిని డీప్ గా అసలు అవి ఎందుకు వాడుకోవాలి మనము, అవి వాడడం వల్ల మనకి యూజ్ ఏంటి అని డీప్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆల్రెడీ సార్ స్క్రీన్ మీద పెట్టేశారు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, డీప్ అనేది దాని పేరులోనే ఉంది. ఈ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఈ ఫేస్ వాష్ మనకేం చేస్తుంది అంటే మన ఆయిల్ స్కిన్ ని కంట్రోల్ చేస్తుంది. చాలా మందికి ఎక్కువ ఆయిల్ ఉంటది స్కిన్ మీద. ఆయిల్ ఉండడం వల్ల మనం ఎంత ఫేస్ వాష్ చేసినా, ఎంత కాంపాక్ట్ రాసినా, ఎంత పౌడర్ రాసినా ఆయిల్ బయటకి రిలీజ్ అవుతానే ఉంటది. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత జిడ్డు జిడ్డుగా ఉంటది అనమాట. అలాంటి ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సార్ ఎవరు గీతలు పెడుతున్నారు స్క్రీన్ మీద? మీరేనా? కంట్రోల్ చేస్తుంది. తర్వాత క్లోజ్ గా ఉన్న ఫోర్స్ ని, అంటే ఏవైతే స్వేదరంధ్రాలు ఉన్నాయో ఆ ఫోర్స్ ని ఓపెన్ చేస్తుంది అనమాట. అసలు ఎందుకు ఫోర్స్ ని ఓపెన్ చేయాలి? ఎందుకు ఫోర్స్ ని ఓపెన్ చేయాలంటే, మనం ఎండలో ఎక్కువ తిరగడం వల్ల మన మనకి బయట ఉన్న డస్ట్ మన స్కిన్ లోపలికి వెళ్తుంది అనమాట. స్కిన్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఆ ఫోల్స్ ఓపెన్ అవ్వకపోతే ఆ డస్ట్ అనేది బయటికి రాదు. ఆ చూడండి, ప్రతి ఒక్క క్రీమ్స్ అయినా, ఫేషియల్స్ అయినా,
మాయిశ్చరైజర్ అయినా, ఫేస్ వాష్ అయినా మన 4 పొరల లోపలికి వెళ్తేనే వర్తబుల్ అవుతది. మన స్కిన్ లోపల 7 పొరలుంటాయి మన ఫేస్ మీద. 7 లేయర్‌లుంటాయన్నమాట. ఆ లేయర్‌లో మాక్సిమం ఒక 4 లేయర్‌ల వరకు వెళ్తేనే ఆ ప్రొడక్ట్ అనేది వర్క్ అవుతది. లేదు పైన వాడి వర్క్ అవ్వాలి అనంటే అది చాలా కష్టం అన్నమాట. స్కిన్ గ్లో రాదు. స్కిన్‌లో ఉన్న డ్యామేజ్ తగ్గదు. ఈ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఏం చేసిద్ది అనంటే మన 4 పొరల్లో అంటే 7 పొరల్లోంచి 4 పొరల్లోకి ఎంటర్ అవుతది ఈ క్లెన్జింగ్ ఆయిల్. ఈ క్లెన్జింగ్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఉపయోగాలేందంటే మొటిమలు, నల్ల మచ్చలు, మంగు మచ్చలు, ఎర్ర మచ్చలు, ఎర్ర మొటిమలు, అడ్వాన్స్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా 4 లైన్స్, 4 లైన్స్ కూడా రాకుండా మన స్కిన్‌ని కాపాడుతదన్నమాట. ఇది అడ్వాన్స్ స్కిన్ ఫార్ములా 9 వాడడం మనకి ఎట్లా అంటే రిఫ్రెషింగ్ ఆయిల్. అంటే ఆయిలు మళ్ళీ జనరేట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తది. స్కిన్‌ని క్లియర్ చేస్తదన్నమాట. ఈ స్కిన్ ఫార్ములా 9 ఎందుకు వాడాలి అని అంటున్నాననంటే దీనివల్ల మనము ఫేస్ ఎప్పుడు అంటే చూడండి తక్కువ వయసులో గూడా ఎక్కువ వయసులాగా కనిపిస్తా ఉంటామన్నమాట. అలాంటి స్కిన్‌లో నుంచి ఇది ఒక థెరపీ సిస్టమ్‌ని స్టార్ట్ చేస్తది. థెరపీ అనంటే అబ్జర్వేషన్. మనం ఎక్కడికన్నా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు మనల్ని అబ్జర్వేషన్ జేస్తారు. అంటే ఒక నెల, ఒక వారము, ఒక 10 రోజులు ఇలా అబ్జర్వేషన్ జేస్తారనమాట. ఇలాంటి అబ్జర్వేషన్‌లో మన స్కిన్‌ని ఈ స్కిన్ ఫార్ములా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఉంచుతది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ స్కిన్ ఫార్ములా 9 లోనే ఎందుకు వాడాలి ఫేస్ వాషు? మామూలుగా అష్యూర్‌లో గూడా ఉంది గదా! ఫేస్ వాష్ అని చాలా మంది లీడర్స్‌కి డౌట్ రావచ్చు. ఇదే ఎందుకు వాడాలి అనంటే మొండి ప్రాబ్లమ్స్‌ని ఇంతకుముందు ఆల్రెడీ మనం చాలా బయట ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ వాడుంటాం. నేనే నా చేతులతో చాలా మందికి వాడా. ఎందుకంటే అప్పుడు నాకిది తెలీదు గాబట్టి. వాడినప్పుడు ఏమవుతదంటే స్లోగా లోపల నుంచి స్కిన్‌ని డ్యామేజ్ చేసుకుంటా వస్తది. దానివల్ల స్కిన్ పిగ్మెంటేషను, స్కిన్ క్యాన్సర్‌తో సహా చాలా వివిధ రకాల రోగాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల బయట ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుకోకూడదు. గమనించండి. బయట ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడిన వాళ్ళ ఫేస్‌లు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తాయి. అయితే నల్లగా అన్నా ఉంటాయి. లేదంటే పింక్ షేడ్‌లో కనిపిస్తాయి. ఎవరి స్కిన్ అయితే మీకు పింక్ షేడ్‌లో కనిపిస్తదో వాళ్ళ స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి రెడీగా ఉందని దానర్థం. దాని అన్నిటికి చెక్ పెట్టాలి అనంటే అంత మొండి ప్రాబ్లమ్ చెక్ పెట్టి మన స్కిన్‌ని మన అంతకుముందు ఉన్న స్కిన్ లాగా తయారవ్వాలి అనంటే ఖచ్చితంగా స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడాల్సిందే. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఇది వాడే విధానం. రోజుకి 2 సార్లు వాడుకోవాలి. ఎలా వాడాలి? ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను లీడర్స్‌కి జస్ట్ ఫింగర్స్ మీద ఈ ఫింగర్స్ అనేది మన ఫేస్‌కి ఉన్న నరాలకి ఈ ఫింగర్స్ చాలా క్లోజ్‌గా ఉంటాయన్నమాట. ఈ ఫింగర్స్ మీద కొంచెం పించ్ ఆఫ్ తీసుకొని సర్కిల్ మోషన్ మనం ఏ ప్రొడక్ట్ వాడినా నెక్ దగ్గర నుంచి పైకి వాడాలి. అప్‌వర్డ్ డైరెక్షన్. నెక్ దగ్గర నుంచి పైకి జెంటిల్‌గా, స్లోగా మసాజ్. యాంటీ క్లాక్‌వైస్, 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 యాంటీ క్లాక్ అంటే ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు. అలా మసాజ్ చేసుకుంటూ ఎలా చేసినా మసాజ్ అనేది ఆ ప్లేస్‌లో 3 టైమ్స్ జరగాలి. అలా మసాజ్ చేసుకుంటూ స్లోగా పైకి రావాలన్నమాట. పైకి. పైకి గడ్డం దగ్గర మసాజ్ చేసుకుంటూ, చెవుల దగ్గరికి, చెంపల దగ్గరికి, కళ్ళ దగ్గరకొచ్చేసరికి రౌండ్ సర్కిల్‌లో మసాజ్ చేయకూడదు. యారో సర్కిల్‌లో మాత్రమే మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేసే విధానం ప్రతి ఒక్కళ్ళకి ఐడియా ఉంటది. కాకపోతే నేను చెప్తుంటే మీకు అర్థం కాదంతే. మీకై మీరు చేసుకుంటే మీ ఫింగర్స్ మీ స్కిన్‌కి టచ్ అయ్యి మీ స్కిన్ బాగా యాక్టివ్ అవుతది. రేడియంట్ గ్లో మీకొస్తదనమాట. అలాగే స్కిన్ మీద ఉన్న పోర్స్ ఓపెన్ అయ్యి డస్ట్ మొత్తం బయటికొచ్చే అవకాశం 100కి 99.9% ఎక్కువగా ఉంటది. ఎండలో వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి స్కిన్ హోల్స్ అనేది క్లోజ్ అయిపోయి లోపలున్న డస్ట్ లోపలే ఉండిపోయి అందవిహీనంగా తయారవుతారు. అలా తయారైన ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రొడక్ట్ ఎక్సలెంట్‌గా పనిచేస్తది. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడొచ్చు. బేబీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్.
ఏ స్కిన్ వాళ్ళైనా సరే ఈ ప్రోడక్ట్ ని మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ప్రతిరోజు 2 పూట్ల వాడుకోవచ్చు. అదేంటి మేడం ఇది చాలా కాస్ట్ ఉంది, బయట ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు కదా మేము, లేదంటే అష్యూర్ లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని ప్రిఫర్ చేయాలి, ఈ ప్రోడక్టే వాడుకోవాలి. దీనివల్ల ఆల్రెడీ యూజర్స్ చెప్పాను మీకు నేను. ఇది రెగ్యులర్ గా 2 టైమ్స్, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్. బ్రైట్నింగ్ క్రీమ్ చూడండి లీడర్స్, ఇది చూస్తేనే చాలా మందికి భయం వేస్తది. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చేసి 2200 ఉంటది. చాలా మందికి ఇది అంటేనే భయం. కానీ ఒక్కసారి ఇది చేసే పనిని మీరు గనుక దగ్గరుండి చూడగలిగితే ఈ ప్రోడక్ట్ ని ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట. అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి చూడండి, మనం ఎక్కువగా ఇప్పటి వరకు బయట తిరిగి ఉంటాం ఎండలో, ఎక్కువగా ఎండలో, వానలో, డస్ట్ లో, ఎట్లా అంటే అట్లా తిరిగి ఉంటాం. మన స్కిన్ కి ప్రొటెక్షన్ లేదు. ఇందాక ఆల్రెడీ మనం క్లియర్ చేసాం స్కిన్ ని, అంటే స్కిన్ లోపల ఉన్న డస్ట్ ని బయటికి తీసుకురావడానికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడాం. మరి స్కిన్ షైన్ అవ్వాలి, స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలి అని అంటే అదొక్కటే సరిపోదు. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ మనం ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకు అనంటే ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం మనం దీని బదులుగా. జనరల్ గా కొంతమంది ఇప్పటి వరకు మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడున్నాం. ఫెయిర్ అండ్ లవ్లీ చూడండి ఒక క్రీమ్ స్ట్రక్చర్ లో ఉంటది, అది కూడా గట్టిగా ఉంటది. అది ఒక ప్లేట్ లో వేసి నిమ్మకాయ రసం పిండి అలా చేతితో టచ్ చేసి చూస్తే విరిగిపోతది. అంటే మన ఫేస్ లోపలికి వెళ్ళిపోయినాక ఆ ఫెయిర్ అండ్ లవ్లీ మొత్తం విరిగిపోయి మన స్కిన్ నుండి డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇది నేను ఎక్కడ చూసింది కాదు, మా లీడర్స్ నాకు లైవ్ లో చేసి చూపించారు డెమోగా. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అది ఇరిగిపోయే ప్రోడక్ట్ ని మన స్కిన్ మీద వాడుకొని కెమికల్ ఉంటేనే కదా సెట్రజిన్ పడగానే విరిగిపోతుంది. అలా విరిగిపోయే ప్రోడక్ట్ ని మన స్కిన్ మీద చాలా ఎక్కువ మోతాదులో రాసుకుంటా ఉంటాం. అలా రాసుకోవడం వల్ల లోపల 7 పొరల్లో స్కిన్ డ్యామేజ్ అయ్యి మనకి బయటకు వచ్చేసరికి అనీవెన్ గా మంగు మచ్చలు, మొటాలు. కేవలం ఈ రోజు టాపిక్ మొత్తం అదే. కానీ ఏ ప్రోడక్ట్ వాడినా అవన్నీ బయటకు వస్తాయి. కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని థెరపీస్ చేస్తే మాత్రమే అవి కంట్రోల్లో ఉంటాయి. అవి అన్ని కంట్రోల్లో ఉండడానికి ఒక్క ప్రోడక్ట్ సరిపోదు. మన కంపెనీలో ఉన్న ఒక 2-3 ప్రోడక్ట్స్ వాడుకుంటే గానీ అవి సెట్ అవుతాయి అన్నమాట. ఇదే వాడాలి అని కాదు, కానీ ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. మన స్కిన్ రిపేర్ సిస్టమ్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే లైట్నింగ్ క్రీము, తర్వాత నాచురల్ డైలీ క్రీమ్ ఉంది, అది ఆ రెండిట్లో ఒకటి వాడుకోవచ్చు. కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా తగ్గట్లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా బ్రైట్నింగ్ క్రీమ్ వాడాల్సిందే. దీనివల్ల యూజ్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ అంతకుముందు చాలా మంది నన్ను అడుగుతారు ఫోనులు చేసి, మేడం మంగు మచ్చలు ఉన్నాయి, మేడం ఏజ్ రింకిల్స్ ఉన్నాయి, మేడం నల్ల మచ్చలు ఉన్నాయి. అలా చాలా మంది నన్ను, మన టీం వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో, నేను జూమ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన కాడి నుంచి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకు తెలిసినా తెలియకపోయినా జస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అవుతాయి అన్నమాట. అన్ఈవెన్ స్కిన్, ఆయిల్ స్కిన్, పింపుల్స్, మంగు మచ్చలు, ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ అసలు మంగు మచ్చలు, ఈ మొటిమలు ఎందుకు వస్తాయి అంటే మనకున్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. అదేంటి మేడం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ కదా వచ్చేది, ఇదేంటి చర్మ సమస్యలు వస్తాయి అని అంటున్నారు అనుకోవచ్చు. కానీ చర్మ సమస్యలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి చాలా రిలేషన్ ఉందన్నమాట. చూడండి, బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ గా ఉన్నా స్కిన్ చాలా గ్లోగా ఉంటది. అవి ఎప్పుడైతే తగ్గుతాయో స్కిన్ డల్ అయిపోతది. మచ్చలు, మొటిమలు, మంగు మచ్చలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఖచ్చితంగా వస్తాయి. ఎవరికి వస్తాయి? ప్రెగ్నెన్సీ లేడీస్ కి వస్తాయి, వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి వస్తాయి,
ప్రాపర్ గా ఫుడ్ తినకుండా ఉండే వాళ్ళకి వస్తాయి, ఎక్కువ ఫోన్ చూసే వాళ్ళకి వస్తాయి, తక్కువ నిద్రపోయే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తా ఉంటారు. బయట ప్రొడక్ట్స్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎక్కడ సొల్యూషన్ లేదు. ఎందుకు లేదు అని అన్నాను అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి. కొంతమంది కస్టమర్లు గాని, కొంతమంది లీడర్స్ గాని అనుకొని ఉంటారు, మేడం బయట ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువ, అవి కూడా హై క్వాలిటీలో ఉన్నాయి, మన ప్రొడక్ట్సే ఎందుకు వాడుకోవాలి ఇంత ఇంత కాస్ట్ పెట్టి అని చాలా మంది ఆలోచిస్తారు. మనం ఫుడ్ సప్లిమెంట్సే తీసుకుందాం చూడండి. బయట ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గని ప్రాబ్లమ్స్ మొత్తము మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తగ్గుతున్నాయి. అవి రియల్ గా మనం కళ్ళతో చూస్తున్నాం. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ ఎందుకు నమ్మట్లేదు అనంటే వీటి గురించి మనకు అవగాహన లేక, ఇవి మనం వాడక. చాలా మంది లీడర్స్ ఈ రోజు కూడా మన వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇవి వాడితేనే దీని యొక్క గొప్పతనం తెలుస్తది. దీన్ని మనం వేరే వాళ్ళకి ప్రిఫర్ చేయగలుగుతాం. చూడండి, ఈ ఫార్ములా 9 లో 2, 3 ప్రొడక్ట్స్ తీసుకుంటేనే మనకు సిఎన్సి కంప్లీట్ అయిపోతది. కానీ ఈ బ్రైట్నింగ్ క్రీమ్ చూసి చాలా మంది కాస్ట్ ఎక్కువని భయపడి వెనక్కి తగ్గుతున్నారు. కానీ ఇది ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు వాడిస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఫేస్ వస్తది. కలర్ వస్తారని నేను చెప్పను. కానీ అంతకు ముందు ఉన్న కలర్ రిటర్న్ బ్యాక్ వస్తది. మచ్చలు, మంగు మచ్చలు ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా తగ్గుతాయి. ముఖ్యంగా బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్‌లు చూసుకుంటే స్కిన్ క్యాన్సర్‌తో చనిపోయారని చాలా మంది దగ్గర విన్నాం మనం. అలాంటి ప్రాబ్లమ్స్ జనరల్‌గా బయట వాళ్ళకి ఎందుకు రావట్లేదు, సినిమా వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే, ఎక్కువ కెమికల్స్ వాళ్ళు వాడడం వల్ల వస్తున్నాయి. ఇవాళ రేపు నిన్న మొన్నటి వరకు బయట ప్రొడక్ట్స్ ఏవి వాడినా గాని తక్కువ మోతాదులో వాడాం గాబట్టి, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కానీ ఈ రోజు రేపట్లో మనకున్న ఫాస్ట్ జనరేషన్ బట్టి బయట ప్రొడక్ట్స్‌కి ఎక్కువ అడిక్ట్ అయ్యి, అది రాసుకోగానే రిజల్ట్ వస్తుంది, అది వాడగానే తెల్లగా కనిపిస్తున్నాం, అది వాడగానే చర్మం షైన్ అవుతుంది అని ఆలోచించి కాస్ట్ ఎక్కువ పెట్టకుండా తక్కువ కాస్ట్ లోనే మేకప్స్, క్రీమ్స్ అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైనా సరే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాడుకుంటున్నాం. వాడుకున్నాక బయట మాయిశ్చరైజరే తీసుకోండి. మాయిశ్చరైజర్ వాడినంత సేపు బావుంటది. వాడిన ఒక 6 అవర్ తర్వాత స్కిన్ బ్లాక్ అవుతది. బయట ఫేస్ వాష్ బావుంటది. వాడినంత సేపు బావుంటది. వాడినాక ఒక 6, 7 అవర్స్‌కి స్కిన్ను డల్‌గా, డ్రై అయిపోయినట్టు, మనకే మనం ఎలా అయితే వాటర్ తాగుతామో స్కిన్‌కి గూడా వాటర్ కావాల్సినచ్చట మన కళ్ళకి మనకే కనిపిచ్చిద్ది. ఫెయిర్ అండ్ లవ్లీ. ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ చెప్పుకుంటా వెళ్తే చాలా ఉన్నాయి బయట మార్కెట్‌లో ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ మనం వాడినందువల్ల నష్టాలు అవి. మన ప్రొడక్ట్స్ వాడుకుంటే అలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గాని ఖచ్చితంగా క్యూర్ అయ్యి మనకి 100కి 100% రిజల్ట్ ఇస్తదన్నమాట. ఇవి ఈ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది మల్టీ యాక్షన్ లాగా పనిచేస్తది. దీనివల్ల మన స్కిన్ బాగా రేడియేషన్ అవుతుంది. అంతే కాకుండా ఏజ్ స్పాట్స్ అంటే తక్కువ ఏజ్‌లో ఎక్కువ ఏజ్ స్పాట్స్, బ్లెమిషల్ స్పాట్స్ ఆహ్, ని మొత్తం రిటర్న్ చేస్తుందన్నమాట. అంటే మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయన్నమాట. డీటాక్సేషన్ జరుగుతుంది. డీటాక్సేషన్ అంటే ఏంటి అనంటే స్కిన్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌నెస్ ఇస్తుందన్నమాట. ఆ డీటాక్సేషన్ జరగతం తో పాటు ఆయిల్ ఫ్రీ. ఆయిల్ ఫ్రీ అంటే ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది. మన స్కిన్ను ఎలా ఉన్నా మృత కణాలు లోపల ఉంటాయన్నమాట. పైకి ఎలా ఉన్నా గాని మృత కణాలు అంటే మన ఒంట్లో ఎలా అయితే చెడు పదార్థాలుంటాయి, టాక్స్ క్లీన్ వాడండి, ఆ పదార్థాలన్నీ బయటికెళ్తాయని మనం ఎలా చెప్తామో, అలాగే మన ఫేస్ మీద ఉన్న స్కిన్‌లో గూడా చెడు పదార్థాలు ఉన్నాయన్నమాట. ఆ చెడు పదార్థాలన్నిటంటే మృత కణాలను మొత్తాన్ని ఈ బ్రైట్నింగ్ క్రీమ్ స్లోగా లోపల నుంచి తొలగిస్తా వస్తదన్నమాట. ఆ! దీని లోపల ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనంటే చూడండి, క్లారిఫై బ్లెండ్ అన్నమాట. క్లారిఫై బ్లెండ్ అనంటే ఇది ఒక మొక్క జాతికి చెందిన క్లారిఫై బెండ్. అనంటే బెండ్ నుంచి తీసిన జెల్. ఆ జెల్ వాడడం వల్ల మన స్కిన్ ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. ఇది మెలనిన్ అనే పదార్థాన్ని ఖచ్చితంగా తక్కువ చేస్తుంది. మెలనిన్ ఎక్కువ రిలీజ్ అయితే మాత్రమే మన స్కిన్ మీద డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందన్నమాట. మెలనిన్ అనంటే ఆయిలు, కొవ్వు 2 కలిసి ఒక మెలనిన్ పదార్థం లాగా రెడ్యూస్ అయ్యి అది ఎక్కువగా బయటికి రిలీజ్ అయ్యి పింపుల్స్ అట్లాంటి ఎక్కువ మోతాదులో చేస్తుంది. డీటాక్సేషన్ చేస్తుంది. తర్వాత
ఇది ఫేస్ మీద ఒక లేయర్ లాగా పరుచుకుంటుంది అనమాట. దీంట్లో కొన్ని ఎసెన్షియల్ ఉండడం వల్ల అరోమా ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంటే మనం ఫేస్ కి రాసుకోగల ఒక మంచి ఫీలింగ్, ఒక చల్లదనాన్ని చూడండి. బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని చూడండి, అది ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు చల్లగా అనిపిస్తుంది మన ఫేస్ మీద అప్లికేషన్ జరగంగానే. ఆ ఎఫెక్ట్ వల్ల మనకి స్కిన్ రిలాక్స్ అవుతుంది. అంటే మనం బయటికెళ్ళి రాగానే చాలా మంది ఐస్ క్యూబ్స్ తో ఫేస్ క్లీన్ చేసుకుంటా ఉంటారు. ఎందుకనంటే డీటాక్స్ అవ్వడానికి ఫేస్. ఆ డీటాక్స్ అవ్వడం వల్ల మనకి ఫేస్ ఏమనిపిస్తది అంటే ఫ్రెష్ గా అనిపిస్తది. ఆ ఫ్రెష్‌నెస్ ని ఈ బ్రైట్నింగ్ క్రీము మనకి ఖచ్చితంగా కలిగిస్తది. దీనిపైన యాస్టీ జెంట్ అండ్ కమ్మింగ్ ఎఫెక్ట్స్ అన్నమాట. యాస్టీ జెంట్ అంటే మనం బయటికెళ్ళినప్పుడు ఎక్కడైతే మనకి ఎక్కువగా డస్ట్ పడతా ఉంటదో దాని మీద ఒక యాంటీ లాగా పనిచేస్తూ ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తదనమాట. ఇది ఖచ్చితంగా 3-6 మంత్స్ వాడాలి. 6 మంత్స్ వాడాలంటే చాలా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక 2 బాటిల్స్ కొనుక్కుంటే సరిపోతది 6 మంత్స్. నేనైతే ఎప్పుడు సీఎన్‌సీ ఆఫర్‌లో తీసి పెట్టుకుంటాను. ఖచ్చితంగా 2 అట్లా తీసి పెట్టుకుంటాను. అప్పుడు నాకు మనీ ఖర్చయినట్టు కూడా నాకు అనిపించదనమాట. అలాగే ప్రతి లీడరు దీని యొక్క యూజింగ్స్ తెలుసుకొని ప్రతి ఒక్క లీడర్‌కి ప్రమోషన్ చేయడం వల్ల మన స్కిన్ బావుంటది. అలాగే ఎదుటి వాళ్ళ స్కిన్ గూడా బావుంటదనమాట. దీని యూజింగ్ ఎలా? నేనిందాక ఆల్రెడీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ వాష్ చెప్పాను. అది వాడినాక ఫస్ట్ ఫేస్ మొత్తం బాగా క్లీన్ చేసుకొని ఆహ్, అంటే తడి లేకుండా మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయినాక ఫ్యాన్ క్లోజ్ చేయండి. ఫ్యాన్ వాడడం వల్ల ఏమవుతది అనంటే, ఇది మనం పించ్ ఆఫ్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకి నష్టం అన్నమాట. పించ్ ఆఫ్ తీసుకుంటే మనకి ఫేస్ అంతా వేళ్ళతో నెక్ దగ్గర నుంచి చూడండి, నేను చెప్పే ఏ ప్రొడక్ట్ అయినా నెక్ దగ్గర నుంచి వాడుకోవాలి. నేను నెక్ దగ్గర నుంచి ఎందుకు వాడుకోవాలి అని అంటున్నానంటే, ఓన్లీ ఫేస్ వరకు వాడుకున్నామనుకోండి, ఫేస్ ఒక కలర్‌లో ఉంటది. నెక్ ఒక కలర్‌లో ఉంటది. ఖచ్చితంగా అంటారు, ఈమెడ ఈ ఫేస్‌కి ఏదో చేసింది. ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంది. అందుకే ఫేస్ ఒక్కటే బావుంది. నెక్ ఒక్కటి బాగలేదని చాలా మంది అంటారు. అలా గాకుండా నెక్ దగ్గర నుంచి అప్‌వర్డ్ డైరెక్షన్ డాట్స్‌గా పెట్టుకోండి ఫేస్ మీద. అప్‌వర్డ్ డైరెక్షన్ అంటే చూడండి, వేళ్ళ తర్వాత వేళ్ళు పైకి మసాజ్ గాదు, మెడ దగ్గర. మెడ దగ్గర మసాజ్ గాదు. వేళ్ళ తర్వాత వేళ్ళు ఒక చేతి వెంట అంటే ఒక హ్యాండ్ వెంటనే ఒకటి అలా అప్ అండ్ డౌన్ మోషన్‌లో నెక్ మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత పైకొచ్చేసరికి ఖచ్చితంగా మసాజ్ జరగాలి. నేనిందాక ఏదైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ చెప్పానో మసాజు, సర్కిల్ మోషన్. యాంటీ మోషన్‌లో లెఫ్ట్ సైడ్ 3 సార్లు, రైట్ సైడ్ 3 సార్లు అలా ఆహ్, చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ స్లోగా నుదురు దగ్గరకొచ్చి, నుదురు దగ్గర నుంచి రౌండ్ షేప్‌లో చేసుకుంటూ మన ఏదైతే చెవులున్నాయో చెవుల దగ్గరికి రావాలన్నమాట. అలా ఒక 2, 3 సెకండ్స్ మసాజ్ చేస్తే ఓన్లీ ఫింగర్స్‌తోనే అరిచెయ్యి అస్సలు పెట్టొద్దు. అరిచెయ్యి పెట్టడం వల్ల మన స్కిన్ను అంత రేడియేషన్ అవ్వదు. గ్లోనెస్ గూడా కనపడదు. అంటే ఈ ఫింగర్స్‌కి, ఈ ఫేస్‌కి ఎక్కువ కనెక్షన్ ఉంటది గాబట్టి, కావాలంటే చూడండి బ్యూటీ పార్లర్‌లకెళ్ళిన వాళ్ళు ఎక్కువ శాతం ఫింగర్స్‌తోనే మసాజ్ జేస్తారు. ఎందుకంటే ఫింగర్స్‌కి, ఫేస్‌కి అంత కనెక్షన్ అన్నమాట. ఈ ఫింగర్స్‌తో చేయడం వల్ల ఫేస్ బాగా గ్లో అవుతది. బాగా మసాజ్ జరుగుతది. మసాజ్ ఎప్పుడు గూడా స్పీడ్‌గా గబగబా చేయకూడదండి. జెంటిల్‌గా, ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ ఏదైనా సరే గడ్డం దగ్గర నుంచి పైకి అప్‌వర్డ్ డైరెక్షన్‌లోనే రావాలి. అలా రాకపోతే కిందకి కిందకి మసాజ్ జేసుకుంటే స్కిన్ తొందరగా డ్యామేజ్ అవ్వటంతో పాటు ఏజ్ రింకిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. కనిపిస్తే మన ఫేస్ మనకే చూసుకోవడానికి బాగోదన్నమాట. అలా ఒక 2, 3 సెకండ్స్ మసాజ్ చేసుకొని వదిలేయండి, సరిపోతుంది. హ్మ్. ఇదండి బ్రైట్నింగ్ క్రీము. తర్వాతొచ్చేసి స్కిన్ ఫార్ములా 9 ఎస్‌పీఎఫ్ 50++. ఆల్రెడీ మీకు ఈ బ్రైట్నింగ్ క్రీమ్‌లో ఏమేమి ఉంటాయో కూడా చెప్పాను. చూడండి, నిజంగా ఎండాకాలం మొత్తానికి చెక్ పెట్టాలి అని అనుకుంటే, ఎంత టాన్ అయినా పోవాలి అని అనుకుంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తగ్గాలి అని అనుకుంటే, బ్రైట్నింగ్ క్రీమ్‌తో పాటు ఈ ఎస్‌పీఎఫ్ ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి మనము. ఇది చూడడానికి క్రీమీ స్ట్రక్చర్‌లో ఉంటది. చాలా, చాలా అంటే చాలా ఈవెన్‌గా, అంటే ప్రతి పించు ఈవెన్‌గా, లైట్ వెయిట్‌గా
చాలా బాగుంటది. నిజంగా ఇది ఇది వాడి మనం బయటికెళ్తే ఎండ ముఖాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. మీకు దీని గురించి ఇంకొకటి చెప్తాను చూడండి. బయట సన్ స్క్రీన్ ఉంటది. అది ఒక బ్రెడ్ తీసుకొని సన్ స్క్రీన్ రాయండి. తర్వాత మన వెస్టేజ్ సన్ స్క్రీన్ ఒక బ్రెడ్‌కి ఒక వైపు రాయండి. రాసినాక ఎండలో పెట్టండి. ఒక 2, 3 అవర్స్ తర్వాత మీరు గమనిస్తే నేను చెప్పడం గాదు, తేడా మీకే అర్థమవుతది. చూడండి, బయట సన్ స్క్రీన్ వాడిన వైపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తది. మన సన్ స్క్రీన్ వాడిన వైపు అలా రాకుండా మాక్సిమం ఉంటదనమాట. నేను మీకు కావాలని చెప్పట్లేదు. నేను ట్రై చేసి చెప్తున్నా. ఎందుకంటే నేనేదన్నా చెప్పాను అనంటే అవతల కస్టమరు సాటిస్ఫై అవ్వాలి. ప్రొడక్ట్ గట్టిగా మనం బయటికి పంపించాలి. అలా పంపిస్తేనే మనకు బిజినెస్ జరుగుతది. బిజినెస్ జరిగితేనే పీవీస్ ఒస్తాయి. పీవీస్ ఒస్తేనే చెకొస్తది. దీని ఒక గొప్పతనం ఏంటి అనంటే, అసలు ఇది ఎందుకు మనం వాడాలి? చూడండి, సన్‌కి ఎక్కువ మనం ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల యూవీ కిరణాలు అండ్ యూ యూవీఏ కిరణాలు అంటే 2 టైప్ ఆఫ్ కిరణాలు ఉంటాయన్నమాట. యూవీ కిరణాలైతే ఎక్కువ స్కిన్ మీద ఆహ్, ఆహ్, రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయన్నమాట యూవీ కిరణాలు. దాంతో పాటు యూవీఏ కిరణాలు ఏం చేస్తాయంటే స్కిన్ లోపలికి వెళ్తాయన్నమాట. యూవీ కిరణాలు స్కిన్ పైన 2 పొరల్లో రిఫ్లెక్ట్ అయితే, యూవీఏ కిరణాలు ఆ లోపల ఉన్న 4 పొరల్లో రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయన్నమాట. సన్ స్క్రీన్ వాడితే ఒక 2, 3 పొరలతో ఆగుతాయి. లేదంటే మొత్తానికి లోపలికి వెళ్తాయన్నమాట. అలా వెళ్ళడం వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దీనివల్ల స్కిన్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతది. సన్ బర్న్ అంటే విన్నారా ఎప్పుడైనా? ఫస్ట్ మనం ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రెష్‌గా ఉంటాం. బయటికి వెళ్ళంగానే మన స్కిన్ మొత్తం బర్న్ అవుతది. అంటే వేడిగా మండుతున్నట్టు, నల్లగా రావడము, ట్యాన్ ఎక్కువ పట్టడం అలా బర్న్ అవుతా ఉంటదన్నమాట. ఆ బర్నింగ్‌కి మనం ఉన్న కలర్ తగ్గిపోయి, ఆ ట్యాన్ పట్టేసి ఇంకా అన్ని మొటిమలు, పింపుల్స్, ఇంకా మచ్చలు అన్నీ ఫాస్ట్‌గా వస్తా ఉంటాయి. అవన్నీ బయట సన్ స్క్రీన్స్ ద్వారా చెక్ పెట్టొచ్చని చాలా మంది అనుకుంటారు. చాలా మంది బయట ప్రొడక్ట్స్ వాడుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఏంటి అనంటే బయట ప్రొడక్ట్స్ ఎక్కువ సేపు మన ఫేస్‌ని బర్న్ చేయకుండా ఉండలేవు. మనం వాడిన హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపే ఆ బయట ప్రొడక్ట్ ఏమవుతదంటే లోపల నుంచి ఇంకా చర్మం మండుతూ అంత ఎఫెక్టివ్‌గా ఉండదన్నమాట. అయితే బయట ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువుంటాయి. కానీ అది వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ జరుగుతది. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆయిల్‌ని లోపలికి పంపించారు. లోపలికి పంపించినాక వేడిని పంపిస్తున్నాం. వేడిని పంపిస్తే ఏమవుతది? స్కిన్ లోపల నుంచి బర్న్ అవుతా ఉంటది. ఆ బర్నింగ్ అవుతా ఉన్న టైంలో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. మనకు అప్పటికప్పుడు బావుంటది. తర్వాత అది ఎప్పుడైతే సన్ స్క్రీన్ ఆపేస్తామో మనము ఫేస్‌లో డిఫరెన్స్ మీరే గమనిస్తారు. దినేష్ సార్ ఓకేనా? బానే వస్తుందా? వినిపిస్తుందా? దినేష్ సార్? శిరీష మేడం బానే వస్తుందా? ఎస్ పర్లేదా? మేడం, క్లారిటీగా వస్తుంది. నేను ఇవన్నీ ఎడిటింగ్ లో ఉన్నాను, ఫొటోస్. ఓకే. సో ఓకే. ఓకే సారీ సార్. ఫర్ దట్. అంటే మీకు ఎలా ఇనిపిస్తుందా లేదా అని నాకు ఒక చిన్న డౌట్ అన్నమాట. వినిపిస్తుంది మేడం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మొత్తం వాటి ఓకే. మీద ఉంది. స్పీడ్‌గా ఏం లేదుగా వాయిస్? లేదు మేడం, క్లారిటీగా వస్తుంది, బాగుంది, సూపర్ గా ఉంది. ఓకే. ప్లీజ్ ఓకే. థాంక్ కంటిన్యూ యూ సార్. మేడం. ఓకే. థాంక్ యూ సార్. ఓకే మేడం. చూడండి, సేమ్ ఏదైతే నేనిందాక బ్రైట్నింగ్ క్రీమ్ అని ఒకటి చెప్పాను. స్కిన్ థెరపీ. స్కిన్ థెరపీ అంటే అబ్జర్వేషన్ అని చెప్పాను. ఏదైతే అబ్జర్వేషన్ జరుగుతదో సేమ్ ఇది గూడా ఎస్‌పీఎఫ్ 50 గూడా మనకి ఫేస్ అబ్జర్వేషన్‌లో ఉంచుకుంటుంది. ఎస్‌పీఎఫ్ 50నే ఎందుకు వాడాలని చాలా మంది అడుగుతారు నన్ను. చాలా మంది ఎస్‌పీఎఫ్ 50ని ఎందుకు వాడతారంటే 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఎస్‌పీఎఫ్ 10, 15, 20, 30, 40 ఇంతవరకు బాగా యూజ్ అవుతది. 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్కిన్ పల్చగా ఉంటది. ఎక్కువ డ్యామేజ్ జరగదు. ఎక్కువ బయట ప్రొడక్ట్స్ ఎక్కువ వాడి ఉండరు గాబట్టి, అలాంటి వాళ్ళకి ఎస్‌పీఎఫ్ 10, 15, 20, 30, 40 ఇలాంటివి బాగా యూజ్ అవుతది. కానీ మనకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళేం జేస్తారంటే, బయట ప్రొడక్ట్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి, ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడడం వల్ల లోపల నుంచి స్కిన్ డ్యామేజ్ అవుతా ఉంటది. అందుకని ఖచ్చితంగా స్కిన్ ఫార్ములా 9, ఎస్‌పీఎఫ్ 50 మాత్రం ఎక్కువ శాతం వాడుకోవాలి.
ఆ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? దీనివల్ల ఇందాక చెప్పాను, తక్కువ వయసులో ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తారు. ఆ రింకిల్స్ ని, మొటిమల్ని, మచ్చల్ని, మంగు మచ్చల్ని, అనీవెన్ స్కిన్ ని, ఆ తర్వాత డైలీ మనకి ఫేస్ వాష్ చేసుకోగానే ఏమంటారు, గట్టిగా టవల్ ని పెట్టి రబ్ చేస్తా ఉంటాం. అలా రబ్ చేసినప్పుడు స్కిన్ లోపల నుంచి రఫ్ అయ్యి డ్యామేజ్ అవుతది. అలాంటి డ్యామేజ్ ని కూడా తగ్గించి స్కిన్ మృదువుగా మారుస్తది. ఇది ఖచ్చితంగా డైలీ రోజు ఖచ్చితంగా 2 పూట్ల వాడుకోవాలి. 2 పూట్ల కాదు, సారీ, 2 అవర్స్ ఒకసారి వాడుకోవాలి. ఎప్పుడైతే సన్ స్క్రీమ్ 2 అవర్స్ దాటినాక, అంటే నేను అంతకుముందు చెప్పాను 4 అవర్స్ పనిచేస్తదని. పోయినసారి జూమ్ లో చెప్పాను. కొంతమంది లీడర్స్ కి డౌట్ వస్తది. అదేంటి మేడం, పోయినసారి జూమ్ లో 4 అవర్స్ అని చెప్పారు, ఈసారి జూమ్ లో 2 అవర్స్ అని చెప్తున్నారు అని. 2 అవర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి వర్షాకాలం, చలికాలం ఎండలు తక్కువగా ఉంటాయి కాబట్టి 4 అవర్స్ మినిమం ఇది ఆ మనకి హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎండలు పెరిగిపోయినప్పుడు సన్ ఎక్స్‌పోజ్ ఎక్కువ అవుతది కాబట్టి కేవలం 2 అవర్స్ మాత్రమే ఇది పనిచేస్తది. మరి 2 అవర్స్ బ్రైట్నింగ్ క్రీమ్ ఇవన్నీ వాడుకోవాలా అంటే ఏం అవసరం లేదు. 2 అవర్స్‌కి ఒకసారి మీ ఫేస్ మీద డస్ట్ లేదు అని అనుకుంటే 2 అవర్స్‌కి ఒకసారి ఈ సన్ స్క్రీన్ అప్లికేషన్ చేసుకోండి. ఎలా, నెక్ నుంచి పైకి పించ్ ఆఫ్ సరిపోతది. ఇది ఆల్రెడీ ఒక లోషన్ మాయిశ్చరైజర్ రూపంలో ఉంటది, క్రీమీ స్ట్రక్చర్ లో. అందువల్ల లోపలికి బాగా అబ్జర్వ్ అయ్యి మంచిగా స్కిన్ బ్రైట్ అవుతది. మనకి సపోర్ట్ ఇస్తది అనమాట స్కిన్ కి. స్కిన్ కి సపోర్ట్ ఇవ్వడంతో పాటు స్కిన్ షైన్ అవుతది. అప్పటికప్పుడు వాడినా గానీ స్కిన్ షైన్ అవుతది అనమాట. షైన్ అంటే ఓ బంగారం లాగా మెరిసిపోయిద్దని కాదు, లైట్ గా షైన్ అవుతా ఉంటది. 2 అవర్స్ కి ఒకసారి ఖచ్చితంగా ఇది మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన ప్రోడక్ట్. బ్రైట్నింగ్ క్రీమ్ వాడండి. క్లెన్జింగ్ తో అదే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడిన తర్వాత, బ్రైట్నింగ్ క్రీమ్ వాడిన తర్వాత ఇంట్లో నుంచి బయటకి వెళ్ళే ఒక అరగంట ముందు దీన్ని అప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అప్లికేషన్ చేసుకొని బయటికి వెళ్తే దీని రిజల్ట్ అస్సలు ఉండదు. ఎందుకనంటే ఎండ తగలంగానే ఇది కరిగిపోతది. మేడం, తర్వాత మరి ఎండలో ఉన్నప్పుడు రాసుకుంటాంగా అని చాలా మందికి డౌట్ రావచ్చు. అప్పుడు ఆల్రెడీ మీ స్కిన్ మీద ఒక లేయరు ఫార్ములా 9 బ్రైట్నింగ్, ఈ ఎస్పీఎఫ్ ఆల్రెడీ ఒక లేయర్ లో ఉంటది కాబట్టి బయటికి ఎండకెళ్ళినప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే అప్లికేషన్ చేసుకుంటామో దానికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం గ్యాప్ ఉండాలి. తర్వాత రెగ్యులర్ గా ఒక 2 అవర్స్ లేదా ఒక 2.5 అవర్స్ మన స్కిన్ ను మనమే కాపాడుకోవాలి. మనం గనక లేజీగా ఏముందిలే, ఏం రాసుకుంటాంలే, బానే ఉన్నాం కదా అని డిలే చేస్తే మన స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మన స్కిన్ మీద ఎలా పనిచేస్తదంటే ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తదనమాట. అంటే లోపల ఉన్న డస్ట్ ని ఫిల్టర్ చేసి ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తా ఉంటది. తర్వాత ఒక షీల్డ్ మాస్క్ అనంటే చూడండి, మనం ఎలా అయితే హెల్మెట్ పెట్టుకుంటామో తలకి, ఆ హెల్మెట్ దగ్గర అద్దం వస్తది. అంటే మన ఫేస్ ని ఒక షీల్డ్ మాస్క్ లాగా కాపాడుతది. కానీ మనం బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రమే హెల్మెట్ పెట్టుకోగలం. విడిగా ఉన్నప్పుడు పెట్టుకోలేం. స్కార్ఫ్ కూడా మనం బండి మీద వెళ్ళేటప్పుడో లేదా జర్నీలోనే కట్టుకోగలుగుతాం. విడిగా కట్టుకోలేము. కానీ విడిగా కూడా ఒక షీల్డ్ మాస్క్ లాగా ఇది మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా SPF 50 అనేది ఖచ్చితంగా మనల్ని కాపాడుతూ ఉంటది. మరి ఇలాంటి గొప్ప ప్రోడక్ట్ మనం ఖచ్చితంగా వాడుకోవాలి. దీనివల్ల ఏంటంటే హైడ్రేషన్ స్కిన్ మీద ఎక్కువగా వస్తుంది. హైడ్రేషన్ అంటే ఏంటి? ఎక్కువగా షైన్ అవ్వడం అన్నమాట. అంటే హెల్తీగా ఉండడం. మన స్కిన్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటదో హైడ్రేషన్ పెరుగుతదన్నమాట. దీనివల్ల మన స్కిన్ రోజు మొత్తం మాయిశ్చరైజర్ ని కలిగి ఉంటది, తేమ తత్వాన్ని. చూడండి, మనకి స్కిన్ మీద ఎప్పుడైతే తేమ తత్వం కలిగి ఉంటదో, గమనించండి లీడర్స్, తేమ తత్వం అంటే తడి, ఆయిల్ కంట్రోల్ కాదు. ఆయిల్ వేరు, తేమ తత్వం వేరు. మళ్ళీ కొంతమంది లీడర్స్ అనుకుంటారు ఆయిల్ అయితే తేమగా ఉంటది కదా ఫేస్ అని. కానీ ఆయిల్ అంటే జిడ్డు, తేమ అంటే తడి. వాటర్ తాగితే స్కిన్ ఎలా పొడిబారకుండా ఉంటదో, ఈ మాయిశ్చరైజర్ రాయటం వల్ల స్కిన్ తడి తత్వాన్ని కలిగి ఉంటదన్నమాట. ఆయిల్ కంట్రోల్ అవుతది, తేమ తత్వాన్ని కలిగి ఉంటది. ఇది ఖచ్చితంగా మన స్కిన్ కి ఎలాంటి హార్మ్ కెమికల్స్ లోపలికి వెళ్ళకుండా, దుమ్ము ధూళి లోపలికి వెళ్ళకుండా ఒక షీల్డ్ మాస్క్ లాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి దీంట్లో ఏమేమి కలుపుతారో తెలీదు. ఇది ఎలా వర్క్ అవుతుందో తెలీదు. వర్క్ గురించి చెప్తాను. ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అరోమా ఆయిల్స్, దాంతో పాటు షియా బటరు, దాంతో పాటు వెజ్ యాసిడ్ లెవెల్స్ అన్నమాట. చూడండి, యాసిడ్ లెవెల్స్ అనగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. ఇది ఒక వెజ్ యాసిడ్ లెవెల్స్. దీని వల్ల ఏమవుతుందంటే స్కిన్ బర్న్ అవ్వకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకుంటా వస్తదన్నమాట. ఇది ఎక్కువ మాయిశ్చరైజర్ ని స్కిన్ మీద ఉంచుతుంది. అలాగే రేడియంట్ చేస్తుందన్నమాట. దాంతో పాటు బేకింగ్ రేట్ అంటే అది ఒక క్రీమీ స్ట్రక్చర్ లో ఉండే పౌడర్ అన్నమాట. ఇవన్నీ పార్లర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా దీని పేర్లు తెలుస్తా ఉంటాయి. విడిగా కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ ఇదొక ఎలాస్టిన్ లేయర్ ని ఫేస్ మీద పరుస్తుంది అనమాట. ఇందాక చెప్పాను కదా, షీల్డ్ మాస్క్. ఆ లేయర్ ని మన ఫేస్ మీద పరిచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మంచి అరోమా లేయర్స్, మంచి క్రీమీ స్ట్రక్చర్, అడ్వాన్స్ ట్రీట్మెంట్. చూడండి, బయటికి వెళ్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటారు చాలా మంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు, అబ్జర్వేషన్ అంటే స్కిన్ థెరపీ అంతే. నరిషింగ్ ఇస్తుంది, స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది దీన్ని ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. అప్లికేషన్ ఖచ్చితంగా నేను చెప్పినట్టు డాట్స్ పెట్టుకోవడము, నెక్ దగ్గర నుంచి అప్వర్డ్ డైరెక్షన్, రౌండ్ సర్కిల్ మోషన్ లో నెక్ దగ్గర నుంచి అప్వర్డ్ డైరెక్షన్ జరగాలి. ఒక 2-3-5 మినిట్స్ దాకా అప్లికేషన్ జరగాలి. మనం బయటికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడుకోవాలి. తర్వాత వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన ప్రోడక్ట్ మాయిశ్చరైజర్, డైలీ మాయిశ్చరైజర్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. వాయిస్ రావట్లేదు. వస్తున్నాను సార్. ఓకే, వస్తున్నాను. ఇది మ్యూట్ లో పడింది, చూసుకోలేదు. చూడండి లీడర్స్, ఇది డైలీ మాయిశ్చరైజర్. దీన్ని ఎందుకు మనం రెగ్యులర్ గా వాడుకోవాలి అని అంటే, ఇప్పుడు ఎండలో మన స్కిన్ పొడి బారిపోతా ఉంటది. వాటర్ ఎంత తీసుకున్నా గానీ పొడి బారిపోతానే ఉంటది స్కిన్ మొత్తము. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి చెక్ పెట్టుకోవాలి అని అంటే ఈ డైలీ మాయిశ్చరైజర్ అనేది మనం ఖచ్చితంగా వాడుకోవాలి. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే, ఇది ఒక బాడీ ప్రొటెక్ట్ లాగా పనిచేస్తుంది. సేమ్ అన్ని ప్రోడక్ట్స్ ఒకే విధంగా పనిచేస్తా ఉంటాయి. కానీ ఇవి మొత్తం కలిపి వాడితే మాత్రమే మనకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట. ఇది ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే, చూడండి, మనం హ్యాండ్స్ కి, లెగ్స్ కి, ఆ తర్వాత వచ్చేసి బాడీకి, నెక్ కి, లిప్స్ కి, ప్రతి ఒక్క అంటే మన బాడీ మొత్తము రెగ్యులర్ గా వాడుకోవచ్చు అనమాట. ఇది వాడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? మన బాడీ అనేది తేమతత్వాన్ని కోల్పోకుండా, హైడ్రేషన్ అవ్వకుండా. ఇప్పుడు డిహైడ్రేట్ అంటారు, వాటర్ తక్కువ తాగితే బాడీ డిహైడ్రేట్ అవుతుంది అని అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది అప్లికేషన్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్ చాలా హెల్తీగా ఉంటది. దాంతో పాటు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, చూడండి, నేను ఇది చాలా మందికి ఇచ్చున్నాను ఈ ప్రోడక్ట్. దీని వల్ల యూజ్ ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తారు. ఏంటి, ఇది మాయిశ్చరైజర్ కదా, దీని వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ రావడం ఏందని చాలా మందికి ఒక చిన్న డౌట్ వస్తది. ఇది మాయిశ్చరైజరే కానీ దీంట్లో ఒక SPF కలిసి ఉంటది. దాంతో పాటు కలర్ ఇంప్రూవ్మెంట్ ప్రోడక్ట్ ఒకటి కలిసి ఉంటది. అంటే ఒక అరోమా కెమికల్ ఒకటి కలిసి ఉంటది. దీని వల్ల ఏమవుతుంది అని అంటే, మన స్కిన్ టోను పెరుగుతుంది అనమాట. అంటే కలర్ వస్తారని కాదు, అంతకు ముందు ఉన్న స్కిన్ టోన్ కంటే కూడా స్కిన్ టోన్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మన స్కిన్ ఎప్పుడు ఏమంటారు, యంగ్ స్టార్ లాగా కనిపిస్తా ఉంటారు అనమాట ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల.
ఇది డైలీ ప్రతిరోజు 2 పూట్ల వాడుకోవచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఎందుకు వాడుకోవాలి అనంటే, ఎక్కువ శాతం ఎండలో తిరిగే వాళ్ళకి, ఎక్కువ శాతం డ్రై స్కిన్ వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ పగిలినట్టు, పెదాలు పగిలినట్టు, పెదాల దగ్గర పుండ్లు రావడము, స్కిన్ సహజత్వాన్ని కోల్పోవడము, డ్రై అయిపోవడము, అసలు అనీవెన్‌గా అంటే నిర్జీవం లేకుండా కనపడడము స్కిన్ను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన స్కిన్ ఫేస్ చేస్తా ఉంటది. ముఖ్యంగా సమ్మర్‌లో. సమ్మర్‌లో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడం కోసమని ఖచ్చితంగా ఇది డైలీ మాయిశ్చరైజర్ ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట. ఆహ్, మీకు చిన్నగా చెప్పడం కోసం నేను గ్యాప్ తీసుకుంటున్నాను. లేదంటే నా వాయిస్ చాలా స్పీడ్‌గా వస్తది. అందుకని నేనే నా వాయిస్‌ని కంట్రోల్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు. ఆ! చూడండి, ఈ బాడీలోకి ఏమేమి పోషకాలు కావాలో, ఏమేమి అరోమాస్ కావాలో, ఏమేమి క్రీమ్ స్ట్రక్చర్‌లు కావాలో అవి మొత్తం దీంట్లో కలిపి మనకిచ్చారు. దీంట్లో రోజ్ వాటరు, తర్వాత షియా బటరు, తర్వాతొచ్చేసి హైలనిక్ బాడీ మాయిశ్చరైజర్ అని అదొక ఫ్లవర్ నుంచి తయారు చేస్తారు. దీంట్లో హైలనిక్ బాడీ మాయిశ్చరైజర్ కలిసుంటది. దీనివల్ల మనకేమవుతదంటే స్కిన్ బాగా, అసలు బాగా అంటే బాగా మెత్తగా తయారవుతదనమాట. దీనికి మసాజు అట్లా ఏం అవసరం లేదు. నార్మల్‌గా స్కిన్ చేతులకి, కాళ్ళకి, నెక్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఫేస్ మీద నీట్‌గా అప్లికేషన్ జేసుకోవచ్చు. దీనిలో కలిసుండేది ఈ 3 రకాలు. తర్వాత మనకి బాటిల్ వెనక అప్లికేషన్ ప్రాసెస్ గూడా రాసుంటది. చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకా కొన్ని అరోమా ఆయిల్స్ కలిసుండడం వల్ల ఇది బాగా స్ట్రక్చర్ బాగా ఉండడం వల్ల మన స్కిన్ 7 పొరల్లోకి అబ్జర్వ్ అయ్యి, మన స్కిన్ బాగా లైట్ వెయిట్‌గా, బాగా కలర్‌గా, బాగా షైనీగా, మచ్చలు అలాంటివి ఏమన్నా కంట్రోల్ జేస్తూ, ఆయిల్ కంట్రోల్ జేస్తూ, కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ లాగా బాడీ మొత్తానికి యూజ్‌ఫుల్, వర్తబుల్ అవుతదన్నమాట ఇది. మనం ఒక బాటిల్ కొనుక్కుంటే ఖచ్చితంగా ఒక నెల రోజులు మనం కన్ఫర్మ్‌గా వాడుకోవచ్చు. కాస్ట్ గూడా పెద్ద ఎక్కువ గాదు. అష్యూర్ ప్రొడక్ట్‌లో దొరుకుతదిది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, ఏ ఏజ్ వాళ్ళైనా. కానీ ఇందాక ఒకటి చెప్పా. ఏమని 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అష్యూర్ ప్రొడక్ట్ పనిచేయదు అని జెప్పాను. కానీ ఈ మాయిశ్చరైజర్ మాత్రం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా బాగా వర్తబుల్ అవుతది. బాగా పనిచేస్తదన్నమాట. దీని గొప్పతనం అదండి. తర్వాతొచ్చేసి క్లెన్జర్, టోనర్. ఓకే. దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గూడా మనం దెలుసుకుందాము. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. ఎసెన్స్ ఆయిలు, రోజ్ వాటరు, తర్వాతొచ్చేసి హైలనిక్ యాసిడ్ కలిసుంటాయి. ఎస్‌పీఎఫ్ 15 గూడా కలిసుంటది. ఇవన్నీ కలిసుండడం వల్ల మనకి స్కిన్ డ్యామేజ్ లేకుండా ఉంటది. అప్లికేషన్ చెప్పాను ఆల్రెడీ. ఈ అయితే బయట మాయిశ్చరైజర్‌కి, ఈ మాయిశ్చరైజర్‌కి తేడా ఏంటి అనంటే, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. కొన్ని బయట మాయిశ్చరైజర్ కంపెనీలు మనం వాడగానే స్కిన్ను నల్లగా అయిపోతది. వాడిన ఒక 6 అవర్స్ తర్వాత. చాలా మందికి గమనించే ఉండండి. మనం ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ బ్రాండెడ్ తెచ్చుకొని వాడుకుంటాం. అందరికి సెట్ అవ్వవు. కానీ ఇది అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ అవుతది. ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతది. ఆహ్, ఆయిల్ ఫ్రీ కంట్రోల్ చేస్తది. తేమతత్వాన్ని నిలిపి ఉంచతే ఈజీగా అబ్జర్వ్ అవుతదనమాట. స్కిన్‌ని ఫుల్‌గా, స్కిన్ మొత్తాన్ని ఫుల్‌గా ప్రొటెక్ట్ చేసేది ఏంటి అనంటే మన మాయిశ్చరైజర్. చూడండి, అరికాళ్ళ దగ్గర నుంచి మన ఫేస్ వరకు నరిషింగ్ సిస్టమ్‌ని పెంచి, దాంతో పాటు గ్లోనిస్తూ, దాంతో పాటు మన ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తూ, మనకొక ప్రొటెక్షన్ లాగా బాడీ మొత్తానికి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది. నేను అందుకే చెప్పాను ఇందాక ఇది నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లెన్జర్, టోనర్. అసలు క్లెన్జర్, టోనర్ ఎందుకు వాడాలి మనం? చాలా మంది అనుకుంటారు క్లెన్జర్, టోనర్ అంటే పార్లర్ వాళ్ళే చేస్తారు గదా! మనం ఎందుకు వాడుకోవాలి అనని చాలా మంది అనుకుంటా ఉంటారు. క్లెన్జర్, టోనర్ ఎందుకు వాడాలి అనంటే, మన స్కిన్ను బయట తిరగడం వల్ల ఓపెన్ హోల్స్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటాయి. క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు మనం ఫేస్ వాష్ చేస్తే ఒక 50% వరకు స్కిన్ ఓపెన్ అయ్యి డస్ట్ పార్టికల్స్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఎంత? ఒక 50% వరకు. మరి ఆ 50% వరకు వస్తే ఇంకొక 50% లోపలే ఆగిపోతాయి.
లోపల ఆగిపోయినప్పుడు ఆ 50% వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫోల్స్ అనేది ఓపెన్ చేయాలి. ఈ స్వేద రంధ్రాలను అనేది ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్ ను మొత్తము బయటికి లాగాలి. బయటికి లాగాలి అని అంటే అది ఫేస్ వాష్ వల్ల అవ్వదు. మనం తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోగానే ఆ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అంటే 50% బయటకొస్తది. 50% లోపల డస్ట్ పార్టికల్స్ అనేది ఆగిపోతాయి. అప్పుడు మనకి స్కిన్ గ్లో రావడానికైనా, రేడియంట్ పెరగడానికైనా, ఈ ఈ పింపుల్స్, మచ్చలు ఇలాంటివి తగ్గడానికైనా చాలా టైం తీసుకునిద్దనమాట. టైమ్ టేక్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట దాన్ని. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా మనం వాడిన ప్రొడక్ట్ మొత్తం ఫాస్ట్‌గా మనకి రిజల్ట్ రావాలి, ఫాస్ట్‌గా వర్క్ చేయాలి, ఫాస్ట్‌గా మన స్కిన్ మెరవాలి, ఫాస్ట్‌గా మన స్కిన్ క్లియర్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా క్లెన్జర్, టోనర్ అప్లికేషన్ మన స్కిన్ మీద జరగాలి. ఈ క్లెన్జర్, టోనర్ గూడా హ్యాండ్స్‌కి అప్లై చేయొచ్చు, లెగ్స్‌కి అప్లై చేయొచ్చు, నెక్‌కి అప్లై చేయొచ్చు, ఫేస్‌కి అప్లై చేయొచ్చు. లిప్స్‌కి కూడా అప్లికేషన్ జరగొచ్చు. ఇబ్బందేం లేదు. ఎందుకు అనంటే దీంట్లో అన్ని మంచివి ప్రొడక్ట్ ఉన్నాయి గానీ, చెడు ప్రొడక్టు, హానికరమైన కెమికల్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమి దీంట్లో లేవన్నమాట. క్లెన్జర్, టోనర్ అసలు ఇది మనకి ఎందుకు పనిచేస్తదో ఆల్రెడీ చెప్పాను. దీనివల్ల యూజ్ ఏంటి? ఆ హోల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకునే ముందు మనం నీట్‌గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ క్లెన్జర్‌ని కొంచెం వేళ్ళ మీద కొంచెం అప్లికేషన్ చేసుకొని నెక్ దగ్గర నుంచి మసాజ్ చేసుకుంటూ ఇందాకేం చెప్పాను జస్ట్ 1 బై 1 అప్‌వర్డ్ డైరెక్షన్‌లో హ్యాండ్ తర్వాత హ్యాండ్ అని చెప్పాను. కానీ ఇప్పుడు హ్యాండ్ తర్వాత హ్యాండ్ గాదు. సర్కిల్ మోషన్ జరగాలన్నమాట నెక్ దగ్గర. నెక్ దగ్గర కింద నుంచి పైకి సర్కిల్ మోషన్‌లో ఈ క్లెన్జర్ అనేది యూజ్ చేసుకోవాలి. చూడండి కొంచెం క్లెన్జర్ తీసుకొని లైట్‌గా వాటర్ డిప్ చేసుకొని మసాజ్ లాగా నీట్‌గా చేసుకోవచ్చు. నెక్ దగ్గర నుంచి పైకి గడ్డం దగ్గరికి, గడ్డం దగ్గర నుంచి చెవుల దగ్గరికి, చీక్స్ దగ్గర నుంచి చెవుల దగ్గరికి, నోస్ దగ్గర నుంచి చెవుల దగ్గరికి, ఐ దగ్గర నుంచి చెవుల దగ్గరికి, నుదురు దగ్గర నుంచి చెవుల దగ్గరికి అలా 3, 4 టైమ్స్ ఒక 15 సెకండ్స్ 15 నుంచి ఒక 30 సెకండ్స్ మసాజ్ ఖచ్చితంగా జరగాలి. జరిగినాక కొంతమంది వెంటనే వాష్ చేసేసుకుంటారు. కొంతమంది ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ అలా గూడా ఉంచుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ నైట్ అంతా ఉంచొద్దు ఫేస్ మీద. నైట్ అంతా ఉంచితే ఏమవుతదంటే ఇది రివర్స్‌లో పనిచేస్తదన్నమాట. అంటే ఎలా? కొంతమందికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే మీ ఏమంటారు? మీ ఇమ్యూనిటీ పవరే మీకు రివర్స్‌లో పనిచేస్తుంది అనంటారు. అలాగే ఇది ఎక్కువ సేపు ఉంచడం వల్ల అది మనకి రివర్స్‌లో పనిచేస్తది. మనకి ప్రాబ్లమ్స్ ఏమి తగ్గకుండా లోపలే స్టక్ అయిపోతాయన్నమాట. అలా గాకుండా ఒక 10-15 లేదా 20 మినిట్స్ అప్లికేషన్ చేసుకున్నాక ఉంచుకొని ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు. అలాగే చేతులకి గూడా వాడుకోవచ్చు. ఎలా అంటే కొంచెం పించ్ ఆఫ్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ చేతికి అప్లికేషన్ చేసుకోండి. ఒక క్రీమ్ మాయిశ్చరైజర్ రాసుకున్నట్టు. అప్లికేషన్ చేసుకున్నాక కొంచెం వాటర్ డిప్ చేసుకొని మనం బ్యాంగిల్ ఎలా అయితే చేతికి వేసుకుంటామో అలా రౌండ్ మోషన్‌లో కింద నుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి ఫింగర్స్ దగ్గర నుంచి పైకి అప్లికేషన్ 2 చేతులకి ఒక 2, 3 సెకండ్స్, ఒక 5 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ మీ ఓపిక. దాన్ని బట్టి చేసుకొని ఇది కూడా ఒక 20 మినిట్స్ వదిలేయొచ్చు. నో ప్రాబ్లమ్. తర్వాత లెగ్స్ దగ్గర నుంచి ఎలా చేసుకోవాలి అనంటే లెగ్స్ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు చేసుకోవచ్చు. లేదంటే పాదాల వరకైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనంటే మన చేతిని మడిస్తే గుప్పెడవుతది. ఆ గుప్పెడు దగ్గర ఉన్న ఈ ఫింగర్ పెట్టుకుంటాం గదా! అలాంటి ఈ వేళ్ళతోటి సర్కిల్ మోషన్‌లో కింద పాదాల దగ్గర నుంచి పైకి రావాలి. ఎప్పుడు చూడండి కింద నుంచి పైకి రావాలి కానీ పైనుంచి కిందకి వెళ్తే స్కిన్ డ్యామేజ్ అయ్యి లూజ్ అవుతది. లూజ్ అయ్యి స్కిన్ అంతా ముడతలుగా కనిపిస్తదన్నమాట. దీనివల్ల ఇలా చేయడం వల్ల ఏదైతే మిగిలిన 50% డ్యామేజ్ స్కిన్ ఉందో ఓపెన్ హోల్స్‌లో లోపలున్న డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో అవి మొత్తం బయటకొచ్చి స్కిన్ క్లీన్ అవుతది. క్లెన్జర్ ప్రతిరోజు అందుకే వాడుకోవాలి. స్కిన్ క్లియర్ అవ్వడానికి. ఎండాకాలంలో ముఖ్యంగా వాడవలసిన ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అనంటే ఈ క్లెన్జర్. అంటే లోపల ఉన్న డస్ట్‌ని, ట్యాన్‌ని మనకున్న హెల్త్ ఇష్యూస్‌ని అంటే స్కిన్ హెల్త్ ఇష్యూస్‌ని మొత్తాన్ని బయటికి తీసుకొస్తది ఓపెన్ హోల్స్ ద్వారా. ఇప్పుడు చూడండి ఓపెన్ హోల్స్ ఓపెన్ అయిపోయున్నాయి. స్కిన్ క్లియర్‌గా ఉంది. మరి ఇంకా టోనింగ్ చేసుకోవాలి కదా మనం. టోనింగ్ చేసుకుంటే మాత్రమే స్కిన్ హోల్స్
క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయితేనే కదా మళ్ళీ డస్ట్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అలాగే దీంతో చూడండి బయట ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటే క్లెన్సర్ ఒకటి కొనుక్కోవాలి. టోనర్ ఒకటి కొనుక్కోవాలి. క్లెన్సర్, టోనర్ 2 కలిసి రావు. కలిసి రావు. పైపెచ్చు చాలా ప్రాబ్లమ్స్ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్లెన్జింగ్ చేయాలి కాబట్టి. కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ డ్యామేజ్ తత్వం ఎక్కువగా ఉంటదన్నమాట. ఇది కూడా స్కిన్ ని థెరపీ లాగా తీసుకుంటది. నేను చెప్పిన ఈ 5 ప్రొడక్ట్స్ స్కిన్ థెరపీకి బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా ఈ 5 ప్రొడక్ట్స్ ఇచ్చి చూస్తే ఖచ్చితంగా 3 నెలల లోపలే వాళ్ళకి వాళ్ళ స్కిన్ తత్వాన్ని బట్టి రిజల్ట్ వస్తదన్నమాట. ఇప్పుడు స్వేదరంధ్రాలు అన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి. మరి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతది. క్లోజ్ చేయాలి అనంటే టోనర్ వాడుకోవాలి. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ టోనరా మేడం అని అనుకోవచ్చు. టోనర్ కాదు. దీంట్లోనే టోనర్ కూడా కలిసి ఉంటది కాబట్టి క్లెన్సర్, టోనర్ అని అన్నారు. ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు వాడితే ఒకసారి ఓపెన్ అవుతది. డస్ట్ బయటకొస్తది. మీరు వాష్ చేసుకోగాలనే ఆ టోనర్ అనేది ఆ స్కిన్ మీద నిలబడిపోయి ఓపెన్ హోల్స్ ని క్లోజ్ చేస్తది. క్లోజ్ చేసి 50% ని ఫోర్స్ మొత్తం లోపల నుంచి బయటికి తీసుకొచ్చి డస్ట్ అంతా బయటికి నెట్టేసి హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిన వెంటనే మనం మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేసుకోవాలి. నేను మొన్న వేరే వాళ్ళకి జూమ్ చెప్పినప్పుడు చెప్పాను. క్లెన్సర్, టోనర్ అనేది నైట్ ఎక్కువ వాడుకోవాలి. ఎందుకు నైట్ ఎక్కువ వాడుకోవాలి అనంటే బాడీ మొత్తానికి మాయిశ్చరైజర్ రాసుకొని వెంటనే బయటికెళ్ళాలి. ఒక 20, 30 మినిట్స్ మనం ఇంట్లో ఉండాలి. మనకి థెరపీ అనేది నైట్ మొత్తం అబ్జర్వేషన్ జరుగుతది. ఒక 12 అవర్స్, 10 అవర్స్, 9 అవర్స్ అబ్జర్వేషన్ జరగడం వల్ల మనకున్న లోపలున్న పార్టికల్స్ మొత్తం బయటకొచ్చి ఫేస్ ఫ్రెష్ గా ఉంటుంది. ఈ క్లెన్సర్, టోనర్ వాడిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని, లెగ్స్ వాష్ చేసుకొని, హ్యాండ్స్ వాష్ చేసుకొని మనం మాయిశ్చరైజర్ వాడుకోవాలి. ఈ ప్రాసెస్ పేరు సిటిఎం అంటారు. సిటిఎం అంటే క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్. ఈ సిటిఎం చేసుకోవడం వల్ల స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటది. ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తది. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు మీరు ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఏం వాడుతున్నారు అని చెప్పి ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. చాలా వర్తబుల్ గా పనిచేస్తదన్నమాట ఈ ప్రొడక్ట్. డ్రై స్కిన్ వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి, ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సరే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ సజెషన్ చేయొచ్చు. ఇప్పుడు దాంతో పాటు ఈ మాయిశ్చరైజర్ ఏం చేస్తదంటే pH లెవెల్స్ ని పెంచుతది. బ్యాలెన్స్ చేస్తది. pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసినప్పుడు స్కిన్ బాగా షైన్ అవుతా ఉంటదన్నమాట. అలాగే ఆయిల్ కంట్రోల్ చేస్తది. క్లెన్సర్, టోనర్ కూడా ఆయిల్ కంట్రోల్ చేస్తది. ఈ సిటిఎం జరగడం వల్ల స్కిన్ హైడ్రేషన్ గా, ఆయిల్ కంట్రోల్ గా, మొటిమలు, మచ్చలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా గానీ స్లోగా తగ్గిస్తూ, కంట్రోల్ చేస్తూ ఖచ్చితంగా నీట్ గా ఉంచుతదన్నమాట ఫేస్ ని. చూడండి లీడర్స్, ఇప్పటి వరకు ఎప్పుడు మనం బయట ప్రొడక్ట్స్ ఎన్నో వాడుంటాం. ఎన్నో వాడాము, ఎంతో రిజల్ట్ తీసుకున్నాం. కానీ ఆ రిజల్ట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు కాదు అని అంటున్నానంటే నేను చాలా మందికి బయట ప్రొడక్ట్స్ ఒక 10 ఇయర్స్ నా ఎక్స్‌పీరియన్స్ లో నేను చాలా మందికి బయట ప్రొడక్ట్స్ ఇచ్చాను. కాకపోతే ఏందంటే నేను కంప్లీట్ గా కాస్ట్‌లీ ప్రొడక్ట్ వాడడం వల్ల మేబీ వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందో రాలేదో నాకు తెలీదు. ఇంతవరకైతే నా దగ్గరికి ఎవరు కానీ అది కెమికల్ అని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు ఖచ్చితంగా తెలిసి కూడా వాడాను అనంటే నాకు వేరే ఆప్షన్ లేదు అప్పట్లో. కానీ ఇప్పుడు నా దగ్గర మన ఫేషియల్ కిట్లు, మన స్క్రబ్బు, పీల్ ఆఫ్ మాస్కులు, ఫేస్ మిస్ట్‌లు నేను మాక్సిమం ఇవే వాడుతున్నాను. నా దగ్గరికి ఫేషియల్స్‌కొచ్చిన వాళ్ళకి ఇవే వాడుతున్నాను. ఇవి వాడిన కాడ నుంచి నాకు స్కిన్ రిజల్ట్ కూడా అర్థమవుతుంది. అంతకుముందు స్కిన్ రిజల్ట్ వస్తే 15 రోజులుండి 16వ రోజు నుంచి నార్మల్ గా వచ్చేసేది ఫేస్. కానీ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఫస్ట్ రిజల్ట్ రావట్లేదు. కానీ క్రమంగా వాడడం వల్ల ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ అనేది వచ్చినాక తగ్గకుండా ఉంటుంది. స్కిన్ కి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అనంటే ఈ 5 ప్రొడక్ట్స్ ఎండాకాలంలో మనం ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రొడక్ట్. క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్, మొటిమలు, మచ్చలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాము, తగ్గుతది. ఎంతో వేలల్లో ఖర్చు పెట్టుకుంటే అయిపోతది. కానీ స్కిన్ క్యాన్సర్ వస్తే అది తగ్గటం చాలా కష్టము. మనము ఇంకా ఏదేమైనా గానీ అది తగ్గదు ఖచ్చితంగా. అలాంటి ప్రాబ్లమ్స్ బయట ప్రొడక్ట్స్ వాడుకొని అలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే గూడా రూ. 1 ఎక్కువైనా చూడండి, రూ. 1 ఎక్కువ అనుకుంటాం గానీ ఇక్కడ క్వాంటిటీ, క్వాలిటీ 2 కనిపిస్తున్నాయి మన కళ్ళకి. ఒక డీప్ క్లెన్జింగ్ ఆయిల్ లో మాత్రమే క్వాంటిటీ కనపడదు.
ఇంకా ఏ ప్రోడక్ట్ వాడినా క్వాంటిటీ కనపడుతుంది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎందుకు క్వాంటిటీ కనపడదు అంటే కంపెనీ వాళ్ళకి అది చాలా కాస్ట్ అవుతుంది తయారు చేసేసరికి. ఎందుకంటే అరోమా ఆయిల్స్, ఒక ఫ్రూట్ ఆయిల్ ఇలాంటివన్నీ ఎక్కువ కాస్ట్లీ ప్రొడక్ట్స్ కలపడం వల్ల కంపెనీ వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మనకి అంత కాస్ట్ వస్తుంది. కానీ అది ఒక 2-3 నెలలు వాడితే మన స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ మొత్తం తగ్గించి మన స్కిన్ మనమే ప్రాపర్ గా అసలు గుర్తుపట్టలేనంతగా తయారవుతుంది. అంటే తెల్లగా వస్తదని కాదు, నీట్ గా వస్తది. మీరు ఆల్రెడీ డెమో చూసారు బ్యూటీ ట్రైనింగ్స్ లో. డెమో చూసినప్పుడు మౌనిక మేడం జస్ట్ అలా మసాజ్ చేస్తేనే చాలా ట్యాన్ రిమూవ్ అవుతది. అంటే వెంటనే ట్యాన్ రిమూవ్ అవుతది, మొటాలు మచ్చలు అలాంటివన్నీ తగ్గిస్తది. చాలా మందికి మంగు మచ్చల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అవి బయట ప్రొడక్ట్స్ వల్ల తగ్గట్లేదు. మన ప్రొడక్ట్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అని ఐ హోప్ నేను అనుకుంటున్నాను. మాక్సిమం చాలా స్లోగా చెప్పడానికి వివరించడానికి ట్రై చేశాను. నేను స్లోగా చెప్తున్నాను కాబట్టి నా వాయిస్ తడబడుతుంది. అర్థమైందో అర్థం కాలేదు నాకైతే తెలియదు. థ్యాంక్ యూ లీడర్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ దినేష్ సార్. మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ కలుస్తాను. నాగలక్ష్మి, మీ నాగలక్ష్మి. ఖచ్చితంగా మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందనే అనుకుంటున్నా. చెప్పిన విధానం అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దినేష్ సార్. దినేష్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ దినేషా మేడం. మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరూ గమనించండి, చూడండి. చాలా బాగా జరిగింది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. స్కిన్ కేర్ చాలా మంది ఈరోజు చర్మం సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు అరవింద్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఒంగోలులో చూస్తున్నాం. సో ఈ సప్లిమెంట్స్ ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల నెక్స్ట్ సమ్మర్లో, రేపు రాబోయే సమ్మర్లో ఎవ్వరు చర్మాన్ని వల్ల ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఒక్కసారి అందరు ఈ వీడియోని మళ్ళీ యూట్యూబ్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఫీడ్బ్యాక్ సెషన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. అనిత మేడం, కృష్ణమూర్తి గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అనిత మేడం అండ్ కృష్ణమూర్తి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. వెరీ గుడ్ మార్నింగ్. ఇది ఎలా అంటే అసలు దీంట్లో అవగాహన లేని వాళ్ళు, అసలు ఇది ఎలా వాడాలో తెలియని వాళ్ళకి వాళ్ళు చాలా క్లారిటీగా చాలా బాగా చెప్పావు. అసలు ఎంత నెమ్మదిగా అంటే ఎలాగంటే అసలు ఇది ఎలా వాడాలో తెలియని వాళ్ళకి కూడా నువ్వు ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా బాగా చెప్పావు. ఇవాళ చాలా బాగా వచ్చింది జూమ్. చూడండి లీడర్స్, తను మా అక్క. ఆల్రెడీ తనకి కిరాణా షాపు, పెద్ద హోల్సేల్ షాప్ ఉంది మా అక్క, మా బావగారికి. నేను ఒక్క మాట జస్ట్ అక్క ఐడి తీసుకోనంటే ఏంటి అని కూడా నన్ను అడగలేదు. ఐడి తీసుకొని మా బావగారిని కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి మీటింగ్ పంపించి ఈ రోజు మా బావగారు అసలు మేము ఎవరైనా చెప్పకుండానే మీటింగ్స్ తనే వెళ్ళిపోతున్నాడు. ఆ స్థాయికి తీసుకొచ్చింది మా అక్క. నిజంగా చాలా గ్రేట్ లీడర్. చాలా థ్యాంక్స్ అక్క. నీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. లైఫ్ లాంగ్ మన ఇద్దరం అక్క, ప్రతి జన్మకు అక్క చెల్లెళ్ళంగా పుట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఏం కాదు, నీలాంటి అప్లైనరు, నీలాంటి చెల్లి దొరకడం నా అదృష్టం. థ్యాంక్ యూ. ఓకే 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 సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. నెక్స్ట్, లక్ష్మి మేడం పాతిబండ్ల ప్లీజ్. నర్సాపేట అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ గారు. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు క్లాస్ చాలా బాగుందండి. ఎందుకంటే కొంచెం స్పీడ్ గా ఉండేది ఇప్పుడు కూడా, కానీ ఇవాళ మాత్రం పాయింట్ ప్రతి పాయింట్ గ్యాప్ తోటి చాలా నీట్ గా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళం థ్యాంక్ యూ మేడం. రాసుకోవడానికి కూడా బాగా యూజ్ అయ్యింది మేడం. అంటే నాకు ఓకే, థ్యాంక్ ఇంతవరకు యూ. మీరు ఫస్ట్ చెప్పిన క్రీమ్స్ పేర్లు కూడా నాకు రావు పలకటం, కానీ అసలు అవునవును. చాలా బాగున్నాయి మేడం. అంటే ఇంతవరకు నేను అసలు ఎవరికి కూడా బ్యూటీ ప్రోడక్ట్ గురించి నేను అసలు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. ఇవాళ పిన్ టు పిన్ మొత్తం రాసుకోవడం వల్ల నేను ఎవరైనా అడిగినప్పుడు వెంటనే చెప్పటానికి బాగుంది మేడం. ఇవాళ సెక్షన్ చాలా ఓకే నచ్చింది మేడం. మేడం. మాయిశ్చరైజర్ కి, క్రీమ్ కి ఏం వాడాలి, బయట ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి అసలు వాడటం వల్ల తేడా ఏంటి, స్కిన్ ఎలా డ్యామేజ్ అవుతుంది, ఇవన్నీ పిన్ టు పిన్ బాగా చెప్పారు మేడం.
చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం. అండి. ఇంత మంచి క్లాస్ మాకు ఇంత ఎర్లీగా ఇచ్చినందుకు, అది సమ్మర్ టైంలో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ మేడం. మీ గురించి కూడా నేను చాలా విన్నాను. సురేష్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, లక్ష్మి మేడం చాలా నిజంగా గొప్ప స్థాయి లీడరు, ఎక్కడికి పిలిచినా వస్తారు అని మీ గురించి సార్ సురేష్ సార్ చాలా సార్లు చెప్పారు. వేదవాణి మేడం కూడా చాలా చెప్పారు. కరెక్ట్ గా సిస్టాన్ని పట్టుకొని వెళ్తుంది, మనం కూడా అలాగే పట్టుకొని వెళ్ళాలని చాలా చెప్పారు. మీలాగా మేము కూడా చాలా నేర్చుకోవాలి మేడం. చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ లక్ష్మి మేడం. నెక్స్ట్ రేణుకా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రేణుకా మేడం. ఓకే, నెక్స్ట్ గుడ్ మార్నింగ్ రేణుకా మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. ఈరోజు నాగలక్ష్మి వెరీ మేడం గుడ్ మార్నింగ్. అవును, మగవాళ్ళు కూడా వాడవచ్చా? మేడం జెంట్స్ ఆర్ ఎవరైనా లేడీస్ యూజ్ చేయొచ్చు వాడచ్చు, మేడం. అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. చూడండి, ఫార్ములా 9 అయితే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడాలి. అష్యూర్ ప్రోడక్ట్ అయితే 18 సంవత్సరాల లోపల వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ రేణుకా మేడం, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, లక్ష్మీ దుర్గా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు మీ సెషన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది మేడం. మొన్న చాలా ఫాస్ట్ గా చెప్పారు, అస్సలు అర్థం కాలేదు నాకు. బట్ ఈ రోజు Okay. చాలా బాగా చెప్పారు, నాకు ఈ రోజు బాగా అర్థమైంది. ఓకే మేడం. మొన్న మా పాప ఎష్యూర్ మాయిశ్చరైజర్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంది మేడం. సన్ స్క్రీన్ ఒకటి వాడుతుంది తను. ఓకే. బాగుంది మమ్మీ, బయట వాటికన్నా కానీ ఇది కొంచెం నాకు బాగా అనిపించింది, మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పింది. ఖచ్చితంగా. తెలియకుండానే మాయిశ్చరైజర్ పెట్టుకుంది, ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటే, లేదమ్మా పెట్టుకో బాగుంటదిలే, అన్ని బాగున్నప్పుడు ఇది ఎందుకు బాగుండదు, ట్రై చెయ్యి ఒకసారి అని చెప్పాను. తీసుకుంది, కానీ పెట్టి మంచి పని చేశానని అనిపిస్తుంది మేడం ఈ రోజు నాకు. ఖచ్చితంగా మేడం, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి తెలియకుండానే మన స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్స్ నుంచి తగ్గిస్తుంది. మాయిశ్చరైజర్, బయట మాయిశ్చరైజర్ అలాంటి గుణాలే ఉండవు. జస్ట్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది అంతే బాడీ, ఇంకా అలాంటి గుణాలు ఏమీ ఉండవు. మన ప్రోడక్ట్ లో ఏంటంటే ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ప్రతి ప్రోడక్ట్ ఉంటది అనమాట. ఓకే మేడం, ఇప్పుడు అందరూ డైలీ ఫెయిర్ అండ్ లవ్లీ అట్లా వాడుతూ ఉంటారు కదా, అవును మేడం. అట్లా ఫెయిర్ అండ్ లవ్లీ వాడే బదులు మన దాంట్లో క్రీము ఏంటి మేడం వాడేది? డైలీ క్రీమ్ ఒకటి ఉంది. అది మునగాకుతో తయారు చేస్తారు, అది చాలా బాగుంటది. తర్వాత వచ్చేసి లైట్నింగ్ క్రీమ్ ఒకటి ఉంటది, ఆ రెండు డైలీ వాడుకోవచ్చు. అష్యూర్ ప్రోడక్ట్ లోనే ఉంటాయి అవి. ఓకే ఓకే మేడం. ఏ ఏజ్ గ్రీన్ వాళ్ళైనా కలర్ లో ఒకటి ఉంటది, పింక్ కలర్ లో ఒకటి ఉంటది. ఓకే ఓకే, ఏ ఏజ్ వాళ్ళైనా వాడొచ్చా మేడం అది? అంటే యాక్చువల్గా ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే, అష్యూర్ ప్రొడక్ట్స్ కొన్ని 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పనిచేస్తాయి. నేను లైట్నింగ్ క్రీమ్ బాగా వాడతాను అనమాట, నాకు చాలా ఇష్టం లైట్నింగ్ క్రీమ్ అంటే స్కిన్ అది వెంటనే లైట్నింగ్ చేస్తుంది, పింపుల్ స్పాట్స్ ఇలాంటివన్నీ తగ్గిస్తుంది. కానీ అలా అని అన్ని ఏజ్ల వాళ్ళకి సెట్ అవుతుందని నేను చెప్పలేను, నాకు సెట్ అయింది. అది మీరు ఓకే. ట్రై చేయండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడకి సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ ఎక్కిచ్చారంట మేడం. ఓకే. అప్పుడు ఆవిడకి మొహం మీద మచ్చలు వచ్చినాయి, నల్ల మచ్చలు, మొంగు మచ్చలు టైప్ అన్నమాట. ఆవిడ బయట అయ్యి వాడుతుంది, నాకు మచ్చలు పోవడానికి ఉంటే చెప్పండి మేడం అని చెప్పి అడిగారు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన కిట్టు ఆవిడకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే మేడం. ఈ కిట్ మొత్తం సజెషన్ చేయండి, క్లెన్జర్ టోనర్ చేసుకొని, తర్వాత నైట్ టైం మాయిశ్చరైజర్ రాసుకొని, మార్నింగ్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడుకొని, బ్రైట్నింగ్ క్రీమ్ SPF 50 వాడుకోమనండి. ఖచ్చితంగా 1 month లోనే మేడం గారి ఫేస్ లో తేడా కనిపిస్తుంది. అంటే తను స్కూల్లో ఇట్లా అది ఆయాగా చేస్తుంది మేడం. ఓకే, ఇంత మనీ పెట్టలేదు అని అంటారా? సరే, అప్పుడు ఒక పని చేయండి, క్లెన్జర్ టోనరు, మాయిశ్చరైజర్, లైట్నింగ్ క్రీమ్ ఈ 3 వాడించండి. ఓకే ఓకే. అయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఈవెన్ గా వాడితేనే ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది.
ఈ రోజు డ్యూటీ ఉంది కుదరలేదు, రేపు కుదిరింది అని చెప్పి రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి రాసుకుంటే మాత్రం అది వర్త్ అవ్వదు. ఓకే. అలా. డైలీ డైలీ చేయాలి. ఓకే. అవును. అవును. చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఒక థెరపీ సిస్టమ్. డైలీ అబ్జర్వేషన్ లో ఉంటే మాత్రమే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా సెట్ అవుతుంది. ఓకే. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. నెక్స్ట్ రజియా మేడం, షేక్ రజియా మేడం ఫ్రమ్ నంద్యాల. వెరీ గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ దినేష్ మార్నింగ్ సార్. రజియా మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. రజియా మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మై లైఫ్ లైనర్, గ్రేట్ లైఫ్ లైనర్. నిజంగా మేడం ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. మేడం చాలా కష్టపడుతున్నారు మేడం. మీరు నేను చెప్పినట్టు సిస్టమ్ ద్వారా కష్టపడండి, సక్సెస్ అవుతారు త్వరగా. సరే మేడం. బాగానే చెప్పినారు మేడం. ఫీలింగ్ బాగానే ఉంది. బీటీ కోర్స్ ఫీలింగ్ బాగానే ఉందా? ఓకే. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ రంజాన్ మీకు. థ్యాంక్స్ మేడం. ఓకే. థ్యాంక్ యూ రజియా మేడం. నెక్స్ట్ యు ప్రసాద్ శర్మ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. మీరు ఇప్పుడు సజెస్ట్ చేసిన 5 ప్రోడక్ట్స్ లో డైలీ Okay. మాయిశ్చరైజ్డ్ క్రీమ్ ఒకటి సజెస్ట్ చేశారు కదా మేడం. ఇప్పుడు అవును. ఆల్రెడీ ప్రివ్యూ చేశారు. అవును. ఆ డైలీ మాయిశ్చరైజ్డ్ సోరియాసిస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా మేడం? సార్ ఎవరికి సార్ సోరియాసిస్? అవును మేడం, సోరియాసిస్ వాళ్ళకు కూడా యూజ్ అంటే అవుతుంది. అదే ఎంత ఎంత ఏజ్ వాళ్ళకి అంటున్నా? 45 అబోవ్ మేడం. 45 అబోవ్. 13 యాక్చువల్ గా years చూడండి, నుంచి ఉందంట. సోరియాసిస్ కి మన దాంట్లో ఎక్సలెంట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వాడుకుంటూ మనది ఆల్రెడీ కొబ్బరి నూనె ఉంటది. సప్లిమెంట్స్ రెఫర్ చేశాను మేడం. ఓకే. మనది కొబ్బరి నూనె ఉంటది. కొబ్బరి నూనె నైట్ పడుకునే ముందు ప్రతిరోజు కింద నుంచి పైకి, అది సోరియాసిస్ ఏంటంటే పై నుంచి కిందకి నెడితే పాకుతది ఒళ్ళంతా. దానికి పాకే గుణం ఎక్కువ ఉంటది అనమాట, పాకుతది. కాబట్టి కింద నుంచి పైకి రుద్దడం వల్ల కొంచెం కొంచెంగా స్లోగా, వాళ్ళ బాడీ ఎలా ఉంటదంటే నేను ఇందాక చెప్పాను, ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి ఎగనెస్ట్ గా పనిచేస్తది. ఆ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ఎగనెస్ట్ గా కోకోనట్ ఆయిల్ పనిచేసినప్పుడు, మంది హెయిర్ ఆయిల్ కదా మేడం? అవును, ట్రీ ఆయిల్ కలిసి ఉండడం వల్ల స్కిన్ ని మెత్తపరుస్తది. వాళ్ళ స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతా ఉంటది అనమాట. స్కిన్ ని అవును మేడం. మెత్తపరుస్తది. నైట్ టైము అరికాల నుంచి మొహం వరకు కొబ్బరి నూనె ఖచ్చితంగా వాడుకోమనండి. కింద అదే నుంచి నాకు పైకి లైవ్ లో రాసుకోమనండి. చూపించారు మేడం. స్కిన్ డ్రై అవుతుంది బాగా అతనికి. నాకు తెలుసు సార్ దాని గురించి, ఎందుకంటే మా పెద్ద బాబుకు ఉంది. మా పెద్ద బాబుకి కొంచెం క్యూర్ అయితేనే నేను వెస్టేజ్ లోకి వచ్చాను, లేకపోతే వచ్చేదాన్ని కాదు నేను కూడా. మా పెద్ద బాబుకి కూడా 7 మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ మార్నింగ్ క్రీమ్ టైంలో రాయండి. మార్నింగ్ రాయొచ్చా టైం మేడం? మాయిశ్చరైజర్, నైట్ టైం కొబ్బరి నూనె, ఈ 2 వాడండి. స్కిన్ మెత్తబడుతుంది. ముందు స్కిన్ మెత్తబడితే ఆ కొంచెం ఎలర్జీ అనేది తగ్గుతుంది. ఓకే మేడం. అదే ఇన్సైడ్ నుంచి మన సప్లిమెంట్స్. అవును సార్. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. 5 ప్రోడక్ట్స్ థ్యాంక్ యూ గురించి సార్. బాగా చెప్పారు. లేడీస్ థ్యాంక్ యూ కూడా మేము సార్. రెఫర్ చేయగలము. మాకు ఒక హోప్ వచ్చింది మేడం. సార్ లేడీసే ఓకే. కాదు, జెంట్స్ కూడా వాడొచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్ని. జెంట్స్ కూడా వాడచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. కానీ పీవీస్ కూడా ఎక్కువ వస్తాయి మేడం. అవును. ఈ ప్రోడక్ట్స్ నుంచి ఒక పీవీస్ రెండు కూడా ఎక్కువ రెండు మూడు వస్తుంది. అవును సార్, 2-3 కొంటేనే సిఎన్సి అయిపోయింది మనకి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఈరోజు మంచి థ్యాంక్ యూ సజెషన్ సార్. ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రియల్మీ P3X 5G, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. రియల్మీ P3X 5G, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మేబీ తనకి అన్మ్యూట్ చేసుకోవడం రాకపోవచ్చు సార్. పుల్లమ్మ మేడం అయి ఉంటది నంద్యాల నుంచి. అన్మ్యూట్ ఆప్షన్ లేదు అర్థం మేడం, కాలేదేమో. పుల్లమ్మ మేడంది నేను ఆల్రెడీ ఫీడ్ సేవ్ చేసి చేశారా? పెట్టాను మొత్తం. ఓకే. అంటే మేడం సెల్ కూడా రియల్మీనిలే, అందుకని అనుకున్నాను. ఓకే.
నెక్స్ట్ కృష్ణవేణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం లాస్ట్ టైం విన్నాము మీ సెషన్, అప్పుడు నోట్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు నోట్ చేసుకోకుండా మైండ్ లో పెట్టుకోవాలని విన్నాను మేడం. ఎక్సలెంట్ గా ఓకే, చెప్పారు. థ్యాంక్ యూ అసలు మేడం. మామూలుగా బ్యూటీ ప్రొడక్ట్స్ కి వెళ్ళాలంటే భయపడతాము, అంటే స్కిన్ కి సంబంధించి కాబట్టి. నాకు కూడా కొంచెం పొడిబారిపోతా ఉండేది మేడం. ఇప్పుడు మీరు డైలీ మాయిశ్చర్, మా పాప చెప్తూ ఉండేది డైలీ మాయిశ్చర్ యూజ్ చేయి మమ్మీ అంటే, ఆ అమ్మాయికి ఏం తెలుసులే అనుకునేదాన్ని, బట్ మీరు ఈ రోజు క్లారిటీ ఇచ్చారు మేడం. ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం నాకు ఇక్కడ హ్యాండ్ చెప్పండి కి, మేడం. అంటే నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను, హ్యాండ్ కి ఇచ్చొచ్చి కొంచెం అది బూజర్ లాగా అలా వస్తుంది కదా మేడం, అలా మచ్చలాగా వస్తుంది, దానికి ఏదన్నా ప్రిపేర్ నల్ల చేస్తే. మచ్చలాగా అంటే అవును అంటే ఏమంటారు, ఎలర్జీ వచ్చిందా? ఎస్ మేడం, ఎలర్జీ వచ్చింది. ఓకే, ఎలర్జీ వచ్చింది అని అంటే మనం చూడండి, సప్లిమెంట్స్ హెయిర్ స్కిన్ నెయిల్స్ ఒకటి వాడాలి, అలోవెరా ఒకటి వాడాలి, టాక్స్ క్లీన్, ఈ 3 వాడుకొని ఈ 3తో పాటు నైట్ టైం కొబ్బరి నూనె అప్లికేషన్ చేయండి. మార్నింగ్ టైం మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేయండి. తులసి డ్రాప్స్ ఉంది కదా, తులసి డ్రాప్స్ కింద నుంచి అంటే కింద వైపు నుంచి పై వైపుకి వెళ్ళేటట్టు తులసి డ్రాప్స్ అప్పుడప్పుడు రోజు మొత్తం మీద ఒక 2 టైమ్స్ అప్లికేషన్ చేయండి. స్కిన్ ఎలర్జీ ఖచ్చితంగా తగ్గుతుంది. అది మీకున్న ఎలర్జీ, అన్ని కాదు, మీకున్న ఎలర్జీ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్. రియల్మీ P3 గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. హలో మేడం, మాట్లాడండి. నెక్స్ట్ కుమారి మేడం కొత్తమల్లైపాలెం ప్లీజ్ హలో హలో కుమారి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. కుమారి మేడం గుడ్ మార్నింగ్. అరసలు ఎప్పుడు పెడుతున్నారు మాకు మళ్ళీ? పెడతాం మేడం. గుర్తున్నాయి నాకు బాగా. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ మరి ఈ SPF 50+ లో డెమో చెప్పారు కదా మేడం, బ్రెడ్ మీద. అది వాయిస్ కట్ అయింది మేడం, అది ఒకసారి చెప్పండి. హాఫ్ అన్ అవర్ బయట సన్ స్క్రీము, మన సన్ స్క్రీము బ్రెడ్ కి అంటే అటుపక్క అంటే సగం చేసుకొని, సగం ఇటువైపు సగం అటువైపు రాసుకొని హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఉంచినాక, అంటే రూమ్ టెంపరేచర్ లో ఉంచినాక ఎండకు పెట్టండి, తేడా అర్థమైంది మీకు. అది బయటది ఎలా వస్తుంది మేడం? బయటది బర్న్ అయినట్టు వస్తుంది, బ్లాక్ గా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అదే డెమో అర్థం కాలేదు, అందుకని చేశాను. ఓకే, బ్రెడ్ లేకపోయినా బనానా మీద అయినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బనానా అది స్కిన్ తీయకుండా సగం వైపు బయటది, సగం వైపు మంది అప్లికేషన్ చేస్తే బనానా కూడా కింద బ్లాక్ బర్న్ అయినట్టుగా వస్తుంది. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కుమారి మేడం. నెక్స్ట్ శివకుమారి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శివకుమారి మేడం ఫ్రమ్ నంద్యాల, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ పుష్పవతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. పుష్పవతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. పుష్పవతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అది నెల్లూరు నరేష్ సార్ టీము. ఓకే, అదే ఇప్పుడు మాట్లాడారు కదా కృష్ణవేణి మేడం టీము. కానీ ఈ బ్యూటీ ప్రోడక్ట్ నాకు అసలు ముందు అవగాహన లేదు. నేను ఒంగోలు వచ్చాను, ట్రైనింగ్ చేసుకున్నాను. కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఇచ్చున్నాను మేడం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అయితే 2200 అని ఎవరు ఆలోచించకుండా 25 ఇచ్చాను మేడం నేను అందరికి. ఓకే, వెరీ గుడ్ మేడం. ఎక్సలెంట్ రిజల్ట్.
మంగు మాత్రం చాలా క్లియర్ గా పోతుంది మేడం. నాకు కొంచెం ఓకే డౌట్ మేడం, సి సిరం ఉంది కదా మేడం, ఒక్క సెకండ్ మేడం. మేడం. చెప్పండి మేడం. ఆ సి సిరము వాడొచ్చా ఈ వాడేటప్పుడు? మేడం, సి సిరము వాడచ్చు. ఈ ఆ సి సిరం వాడడం వల్ల ఏమవుతదంటే స్కిన్ ఎక్కువగా డ్రై అవుతది. స్కిన్ ఉమ్, ఎక్కువగా డ్రై అవడం వల్ల ప్రాబ్లం పెరుగుతది. ప్రాబ్లం ఎలా అయితే తగ్గుతుందో ప్రాబ్లం ఉమ్. పెరుగుతది. సి సిరం ఎవరికి వాడాలనుకుంటున్నారు మీరు? మంగు ఉండే వాళ్ళకి మేడం, మంగు ఉండే వాళ్ళకి నైట్ వాడచ్చు అప్లై సి చేయమని సిరము. చెప్తున్నా. ఆ, మంగు ఉండే వాళ్ళకి, యా, ఎక్కువగా ఉండే వాళ్ళకి నైట్ టైము డీప్ క్లీన్ ఉమ్. చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ అంటే చేయమని చెప్తున్నాను నేను. చూడండి, ఉమ్. మనకి విటమిన్ ఈ సి సిరం వాడడం వల్ల స్కిన్ ఎక్కువగా డ్రై అవుతది. ఖచ్చితంగా సి సిరం పడితేనే మంగు మచ్చలు తగ్గుతాయి. అయితే అవును దీనికి మేడం. ఇంకొక కాంబినేషన్ ఫార్ములా 9 లో ఒక క్రీమ్ ఉంది, ఇంటెక్షన్ హైడ్రేషన్ క్రీమ్. ఉంది ఇంటెక్షన్ మేడం. హైడ్రేషన్ క్రీమ్. ఆ ఆ, క్రీము ఇది నైట్ టైం వాడినప్పుడు అది మార్నింగ్ టైం వాడుకుంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటది. ఆ, ఓకే మేడం. ఓకేనా? ఓకే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒకసారి శివకుమారి మేడంకి ఆప్షన్ ఇవ్వండి. అది అన్మ్యూట్ అవ్వలేదంట. ఓకే, శివకుమారి మేడం ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. వైస్ ప్లాన్ కుమారి మేడం. మేడం ఈరోజు చాలా బాగా చెప్పినారు మేడం సెక్షన్. నేను ఇంతవరకు బ్యూటీ కేర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు మేడం. ఎంతసేపు నా హోమ్ కేర్ అవి చెప్తుంటే ఈరోజు చాలా సూపర్ చెప్పినారు మేడం. మేము కూడా ఇప్పుడు నుంచి పోయిన చోటల్లా హోమ్ మీటింగ్ బ్యూటీ కేర్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా మేడం. సార్, ఇందాక ఫెయిర్ అండ్ లవ్లీ గురించి చెప్పాను కదా, ఈ మేడం వాళ్ళ దగ్గర నేను చూసా ఆ ఫెయిర్ అండ్ లవ్లీ డెమో. నాకు తెలియదు మేడం వాళ్ళ దగ్గర చూసి, ఓహో ఇలా చేస్తారు కావాలని నేను అప్పుడు అనుకున్నాను. సార్, మేడం నిజంగా చాలా నాకు దొరకడం నా అదృష్టం సార్. మేడం చాలా గొప్ప స్థాయి లీడరు. వాళ్ళ సారు గాని మేడం గాని చాలా బాగా చూసుకుంటారు నన్ను. నిజంగా ఫైర్ బ్రాండ్ మేడం, అంతే నా టీమ్ లో. థ్యాంక్ యూ మేడం కుమారి మేడం. మీరు నా థ్యాంక్ టీమ్ యూ లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శివకుమారి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రభావతి గారు ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం వాళ్ళ టీం మేడం. ఓకే మేడం. మేడం మీరు వీటి గురించి బాగా చెప్పారు మేడం. ఇంతవరకు ఎప్పుడు లైట్నింగ్ క్రీమ్ ఒక్కటే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తుండేది, ఓకే చెప్పలేదు. ఇప్పుడు ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మా పాపకి 10 years, అమ్మాయికి మొహం మీద గుల్లలు ఎలర్జీ టైప్ లో వస్తున్నాయి. అవి చూపించాను, అయినా ఆగిపోయి మళ్ళా వస్తున్నాయి. మన దాంట్లో ఏమన్నా ప్రోడక్ట్ వాడారా? ఏం వాడలేదు మేడం, సోప్ ఒకటే వాడుతున్నాను, అషూర్ సోపు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఫేస్ మీద సోపు పెట్టద్దు. ఫేస్ మీద సోప్ పెట్టడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయి. సోప్ ఫస్ట్ ఆపేసేయండి. తర్వాత అమ్మాయికి ఫేస్ వాష్ ఇవ్వండి. అష్యూర్ క్లారిఫై ఫేస్ వాష్ ఉంది, అది ఇవ్వండి. దాంతో పాటు మన డే క్రీమ్, నార్మల్ గా స్ట్రాబెరీస్ ది డే క్రీమ్ ఉంటది, అది గాని, లేదంటే లైట్నింగ్ క్రీమ్ గాని, లేదంటే డైలీ డే క్రీమ్ ఇంకొకటి ఉంది అష్యూర్ లోనే, అది గాని. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడించండి. దాంతో పాటు SPF 15 అది ఖచ్చితంగా వాడించండి. ఈ 3 వాడిస్తే అమ్మాయికి ఆ మచ్చలు మొత్తం తగ్గిపోతాయి. చూడండి లీడర్స్, పొరపాటును కూడా 18 సంవత్సరాలు లోపల పిల్లలకి బ్రైట్నింగ్ క్రీమ్ అప్లికేషన్ చేయొద్దు. ఎందుకంటే మేము మా అక్క వాళ్ళ పాపకు అప్లికేషన్ చేస్తే మాకు తెలియక ఫస్ట్ లో స్టార్టింగ్ రోజుల్లో అప్లికేషన్ చేస్తే మా పాప ఫేస్ నిండా గుల్లలు వచ్చినాయి. దేనికి వచ్చినాయో అర్థమయ్యేది కాదు మాకు. ఆ తర్వాత ఆ బ్రైట్నింగ్ క్రీమ్ ఆపేసినాక ఆ పొక్కులు తగ్గిపోయినాయి. ఇదే ప్రాబ్లం మేడం, నేను తెలియక ఒక క్రీమ్ వాడా, అప్పటి నుంచి అమ్మాయికి మొహానికి గుల్లలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్ వాడి చూడండి మేడం. SPF 15 ఖచ్చితంగా వాడండి, బాగా వర్క్ అవుతుంది. క్రీమ్స్ 10 వాడండి. years ఏం పర్వాలేదు కదా మేడం? 10 10 years. ఇయర్స్ 10 ఇయర్స్ ఏనా? ఓకే ఓకే, 10 ఇయర్స్ అయితే 15 అవసరం లేదు. స్ట్రాబెరీ క్రీమ్, ఫేస్ వాష్, ఈ 2 చాలు. స్ట్రాబెర్రీ క్రీమ్, ఫేస్ వాష్, ఈ 2 వాడుకోండి. థ్యాంక్ యూ. స్ట్రాబెరీ క్రీమ్ సెట్ అవ్వకపోతే లైట్నింగ్ క్రీమ్ గానీ డైలీ క్రీమ్ గానీ తీసుకోండి. ఇవి వాడొచ్చు అమ్మాయి, ఏం కాదు. నైట్ టైం కూడా వాడుకోమండి.
ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఓకే, మ్యామ్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభావతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ నెక్స్ట్ స్వర్ణ మేడం నంద్యాల, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వర్ణ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇది డైలీ యూజ్ క్రీమ్ అన్నారు కదా మేడం, అది దేనికి మేడం? ఏ డైలీ యూస్ క్రీము? సరే ఇది ఒక్క నిమిషం మేడం. ఫేస్ ది మాయిశ్చరైజర్ అన్నారు కదా. అది ఫేస్ మాయిశ్చరైజర్, బాడీ మొత్తానికి వాడుకోవచ్చు. మనకి స్కిన్ లో తేమతత్వాన్ని పెంచుతుంది, డ్రై అవ్వకుండా కాపాడుతుంది, స్కిన్ ఎండ నుంచి బర్న్ అవ్వకుండా కాపాడుతుంది. చూడండి సార్, స్వర్ణ మేడము నిజంగా మనం ఒకళ్ళిద్దరు పిల్లల్ని పెంచుకోవడానికి చాలా కష్టపడతాము. అలాంటి 49 మంది పిల్లల్ని ఆశ్రమం పెట్టుకొని మేడం ఆశ్రమం రన్ చేస్తూ జస్ట్ కుమారి మేడం అడిగారని ఐడి తీసుకొని మాతో పాటు ఎక్కడికైనా సరే వచ్చి వర్క్ చేస్తూ నేర్చుకుంటూ మేడం చాలా హ్యాపీగా ఉన్నారు మాతో జర్నీ. మేడంతో జర్నీ మేము చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా అక్కడ నిన్నగా మొన్న ఒక గొప్ప స్థాయి లీడర్ ని మాకు పరిచయం చేశారు మేడం గారు, ఫయాజ్ సార్ పేరు. ఆయన హ్యూమన్ రైట్స్ లో ఎండిగా వర్క్ చేస్తున్నారు, గోల్డ్ షాప్ ఉంది, బ్లడ్ డోనర్. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. స్వర్ణ మేడం మీలాంటి గ్రేట్ లీడర్స్ మా టీమ్ లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మనం ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. నెక్స్ట్ సుజాత మేడం, గంగా సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. మరి మా గొడుగు పెద్దన్న ఉన్నాడు అని అన్మిట్ అంటే ఎవరన్నా అబ్బాయి? ఓకే. ఓకే, పెద్దన్న గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పెద్దన్న గుడ్ గారు మార్నింగ్ మేడం. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే వాణి మేడం నాకు ఎప్పుడు చెప్తా ఉంటారు, నిజంగా మీరు వర్క్ చేసుకుంటూ నిజంగా సురేష్ సార్ కూడా అంటారు మీ వాయిస్ ఒక ఏమంటారు, మీరు ఏదో వెహికల్ నడుపుతారంట, అసలు అలా లేదు మీ వాయిస్ అని చెప్పి చాలా సార్లు చెప్తుంటే విన్నాను. నిజంగా మీరు త్వరగా సక్సెస్ అవుతారు సార్. అంత గొప్ప స్థాయి లీడరు మా వేదవాణి మేడం టీమ్ లోకి వచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. చాలా చాలా థ్యాంక్స్ మేడం గారు. మా పాపకి ఈ వైట్ సోప్ తీసుకొచ్చి వాడుతుంటే పింపుల్స్ వస్తున్నాయండి మేడం గారు. ఏం సోప్ వాడుతున్నారు? వైట్ సోప్ మన దాంట్లో వైట్ ఉంది కదా క్లెన్సింగ్ బారా? మేడం. క్లెన్సింగ్ బారా? మేడం సరే సార్. ఎన్నేళ్ళు పాపకి 24 మేడం. సార్ ఫేస్ మీద సోప్ పెట్టద్దు. ఏ స్కిన్ వాళ్ళకి కూడా ఫేస్ మీద సోప్ సెట్ అవ్వదు. సోప్ లో గ్లిజరిన్ ఎక్కువ కలుస్తుంది. గ్లిజరిన్ కలవడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫేస్ స్కిన్ అంటే మళ్ళీ బాడీ అనుకున్నారు, బాడీ కాదు ఫేస్. ఎందుకంటే మన బాడీ కంటే కూడా ఫేస్ మీద స్కిన్ 7 రెట్లు సెన్సిటివ్ గా ఉంటది. అందువల్ల డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. ఫేస్ మీద సోప్ పెట్టద్దు, ఓన్లీ ఫేస్ వాష్ మాత్రమే వాడండి. ఓకే మేడం గారు. చాలా థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ పెద్దన్న గారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ప్రభావతి గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, థ్యాంక్ యూ లేడీస్, అందరూ అయిపోయారు. అండ్ థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. మేడం ఓకే, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. సమ్మర్లో ఏ ప్రోడక్ట్స్ వాడాలి, స్కిన్ ఎలా కాపాడుకోవాలో చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ రేపు మీటింగ్స్ వచ్చేసి ని ప్రమోట్ చేసుకుందాం. ఓకే.
రేపు నుంచి మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, గమనించండి లీడర్స్. దగ్గరలో మనకి మీటింగ్స్ 22వ తారీఖు అగ్రి ట్రైనింగ్ ఉంది. అదేవిధంగా అగ్రి ట్రైనింగ్ అలాగే బ్యూటీ ట్రైనింగ్స్ చాలా ఉన్నాయి లీడర్స్. సో గమనించండి, ట్రైనింగ్స్ని ఎక్కువ మిస్ చేసుకోవద్దు. అలాగే మనకి రేపు శుక్రవారం అంటే రేపే ఒంగోలు డిఎల్సిపిలో ఉదయ్ కిరణ్ సార్ అని క్రౌన్ డైరెక్టర్ అక్కడికి వస్తున్నారు. ఒంగోలు డిఎల్సిపికి దగ్గరలో ఎవరైనా ఉంటే ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్ దగ్గరలో చాలా ఉన్నాయి. 24వ తారీఖు 24 అద్దంకి, అలాగే కావలి ఇచ్చారు సారు టీము. పొద్దున పూట 9 నుంచి 11:30 వరకు కావలి, మధ్యాహ్నం పూట అద్దంకిలో మీటింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 22వ తారీఖు మనకి అగ్రి ట్రైనింగ్ ఉంది. అలాగే చిలకలూరుపేట కూడా ఇచ్చారు గురువు గారు 24వ తారీఖు. 3 మీటింగ్స్ ఒకే రోజు. అదేవిధంగా సాయంత్రం పూట ఓకే చూడండి లేడీస్, చిలకలూరుపేటలో మనకి 2ంటికి మధ్యాహ్నం చిలకలూరుపేట, అలాగే అద్దంకిలో అంబేద్కర్ భవన్లో 12 నుంచి 2 వరకు మనకి అద్దంకిలో మీటింగ్ జరగబోతుంది. కేవలం ₹5 టికెట్. సో 24వ తారీఖు 2 మీటింగ్స్కి ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా కావల్లో 24 పొద్దున పూట 9:30 నుంచి 11 వరకు మీటింగ్ ఉంటుంది. అలాగే గుంటూరులో కూడా సాయంత్రం గుంటూరులో మీటింగ్ ఇస్తున్నారు గురువు గారు. సో ఈ మీటింగ్స్కి ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జూమ్ క్లోజ్ చేస్తాం.